భారతీయులు ఏనాడో చేసుకున్న పుణ్య ఫలాన ఒక గంధర్వుడు భూమిపై 7.5 దశాబ్దాల పాటు విహరిస్తూ గానామృతాన్ని మనందరికీ పంచి ఇక తన తోటి గంధర్వుల అలక తీర్చటానికి తన లోకానికి తాను బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ స్వరరాగసుధ కార్యక్రమం ఆ గంధర్వ శ్రేష్ఠునికి అంకితం. స్వరరాగసుధా కమనీయం పశుబాలమనోరమణీయం. సభాయ నమః. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. స్వరరాగ సుధ లాక్డౌన్ పీరియడ్లో ఏదో మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ స్తబ్దత నుంచి బయటకు రావడానికి మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతూ ఫైనల్ దశకు చేరుకుంది. ఇప్పుడు మనం ఫైనల్లోకి అడుగు పెడుతున్నాము. సో మన జడ్జెస్ కీర్తి గారు అండ్ జోసిపట్ల రాజశేఖర్ శర్మ గారు ఇచ్చేశారు. కృష్ణ చైతన్య గారు కొంచెం ఏదో పని ఉందన్నారు. సో మనం మొదలు పెడదాం. అనుపమ గారు. సురమోదము శుభనాట్యవేదము నటింపగ తరమా జనగీతము శివపాదజాతము వచింపగ వశమా స్వరరాగ సంగమ సాధన జీవన స్వరగంగ సంగమ సాధన జీవన సురగంగ పొంగిన నర్తనశాలల పదములు చేరగా భంగిమలూరే సురమోదము శుభనాట్యవేదము నటింపగ తరమా జనగీతము శివపాదజాతము వచింపగ వశమా ఘటనాల కదలికలెన్నెన్నో దాచెనులే కడలి నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి రాయని చదువే రసనను దాటే రాయల సన్నిధిలో ఆమలి పువ్వుతూవే పువ్వును వీడి
నాట్య కళావనిలో నాకు వచ్చు నడకల గణితం, నాది కాక ఎవరిది నటనం, నాకు చెల్లు నవవిధ గమనం, నాకు ఎల్లు నటనల భరతం, ఉత్తమోత్తమము వృత్త గీతముల ఉత్తమోత్తమము వృత్త గీతముల మహాసభాసదులు మురిసిన సురమోదము శుభనాట్య వేదము నటింపగ తరమా జనగీతము శివపాద జాతము వచింపగ వశమా స్వర రాగ సంగమ సాధన జీవన సురగంగ పొంగిన నర్తనశాలల పదములు చేరగ భంగిమలూరే సురమోదము శుభనాట్య వేదము నటింపగ తరమా జనగీతము శివపాద జాతము వచింపగ వశమా. వచింపగ వశమా నటరాజ లీలలు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, ఏ లలిత కళైనా అన్ని నటరాజ ప్రసాదాలే, శ్రీ శారదాంబాదేవి రూపాలే. అయితే ఈ కళలన్నిటికీ ఆలవాలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళలను పూజించి వచ్చే తరానికి, తర్వాత తరానికి అందించాలి, వాటి ప్రాముఖ్యత వారికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో నెలకొల్పబడిన లలిత కళా ప్రణీతం సంస్థ నిర్వహిస్తున్న స్వరరాగ సుధా కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. అక్టోబర్లో మొదలైన ఈ పోటీ విజయవంతంగా కొనసాగుతూ నేటితో ఫైనల్స్ కు చేరుకుంది. నేడు రేపు ఫైనల్స్ అయిన తర్వాత ఈ పోటీకి ఇంతటితో ముగింపు పలకాలి అంటే నాకే కాదు, చూస్తున్న ప్రేక్షకుల దగ్గర నుంచి అందరికీ పెంగగానే ఉంది. అయితే ఎప్పటికైనా దీనికి ముగింపు తప్పదు కాబట్టి మనం దీన్నే మరింత ఉత్సాహంగా ఈ రోజు రేపు మనం అందరం పాల్గొని ఒకరికొకరం వీడ్కోలిచ్చుకుందాం. అయితే ఈ రోజు ఫైనల్స్ లో ప్రతి రౌండ్ కి చేసినట్టే ఈ రౌండ్ కూడా ఒక థీమ్, 2 థీమ్లు ఉన్నాయి. ఈ రోజు పార్టిసిపెంట్స్ 4 ఫైనలిస్టులు పాడబోయే పాటలు కర్ణాటక సంగీత రాగ ప్రధానమైన పాటలు పాడాలి. రేపటి రౌండ్ లో అందరూ జానపద గీతాలు పాడాలి. ఇక ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చి ఉండవలసిన కృష్ణ చైతన్య గారు కొన్ని కారణాల వల్ల మనకి జాయిన్ అవ్వలేకపోయారు. ఆయన జడ్జిగా కూడా వ్యవహరిస్తానని చెప్పారు. మనం కొంచెం పోటీలో ముందుకు వెళదాం. ఈలోపు శ్యామల్ గారు జాయిన్ అవ్వలేదు కదండి కృష్ణ చైతన్య గారు? కృష్ణ చైతన్య గారు రాలేదు. మిగతా మన ఇద్దరు జడ్జెస్ ఉన్నారు. మన ఆస్థాన జడ్జి జోసేపట్ల గారు, మన మొదటి నుంచి గైడ్ చేస్తున్న జోసేపట్ల గారు కూడా ఉన్నారు. జోసేపట్ల గారు. శిరీష్ గారు, మన టాలీవుడ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన జోసేపట్ల గారి షోరీలు చూద్దామండి. ఆయన గురించి మరిన్ని సంగతులు తెలుసుకుందాం. జోసిభట్ల శర్మ గారికి స్వాగతం అండి. నమస్కారం అండి. నన్ను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఒక న్యాయ నిర్ణేతగా పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా శ్యామల గారికి, అనుపమ గారికి, ఇంతమందికి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి నాకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రూపంలో. కనిపిస్తుందండి? ఇప్పుడు కనిపిస్తుందండి. ఏనాటి పాట, ఏనాటి ఫోటో అంటే అది కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. తవ్వకాలు బాగా జరిపారు అయితే. దానిలో ఏముంది అంటారా? కూచిపూడి నృత్యంలో ఎంత చేశారు? ఓన్లీ ఫోటోనేనండి. అయితే వద్దండి, సరిపోతుందండి. అంటే వీడియోలో సిరీస్ ఆఫ్ ఫోటోస్. అలా అయితే ఓకే అండి, సరిపోతుంది నాకు తెలిసి. చాలు. డాక్టర్ జోసేపట్ల రాజశేఖర శర్మ గారు ఒక పుష్కర కాలం పాటు ప్రముఖ విద్యా సంస్థలలో తెలుగు సంస్కృత విభాగాలకు అధిపతిగా పనిచేశారు. గాయకునిగా ఏఆర్ రెహమాన్ గారి వద్ద కొంతకాలం పనిచేసిన వీరు
తర్వాత వెండితెర మీదే కాక వెండితెరపై కూడా ఎన్నో రాగాలు వినిపించడం మొదలుపెట్టారు. జోష్ బి అనే స్క్రీన్ నేమ్ తో ప్రసిద్ధి చెందిన డాక్టర్ జోస్య భట్ల రాజశేఖర శర్మ గారు టీవీలో సంగీత దర్శకునిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సౌందర్య లహరికి, ఈటీవీలో బ్లాక్, మాస్, పరిపూర్ణ మహిళ, ఛాంపియన్ కార్యక్రమాలకు, మా టీవీ సీరియల్ సీతా మహాలక్ష్మికి నేపథ్య సంగీతం అందించారు. టీవీలో ఈ ఇంటి వంట, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియళ్లకు టైటిల్ సాంగ్స్ సమకూర్చారు. చందమామ కథ, వినుగురులు, గౌల శ్రీను, ఎదురులేని అలెగ్జాండర్, ఆంధ్ర పోరి, బంగారు పాదం వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన బొంబాట్ చిత్రానికి జోస్య భట్ల వారు అందించిన సంగీతానికి విశేష ప్రేక్షకాదరణ లభించింది. వందల కొద్ది భక్తి సంగీత కచేరీల్లో గానం చేశారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఎన్నో సంకీర్తనలకు అరుదైన రాగాలలో స్వర రచన చేసిన ఘనత శర్మ గారికి. స్వరరాగ సుధ కార్యక్రమానికి సెమీఫైనల్స్ కు, ఫైనల్స్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి రాజశేఖర శర్మ గారు అంగీకరించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. లలిత కళా ప్రణీతం వీరికి సాదరంగా స్వాగతం చెప్తోంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ లాట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, క్షమించాలి. అయ్యో ఏం లేదు. ఇబ్బంది అలా ఏమీ లేదండి. చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అయ్యో భలేవాళ్ళు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్ యాక్చువల్లీ. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు స్వరకల్పన చేసిన పాట అండి, బొంబాట్ చిత్రంలోని పాట పాడుతుంది మా ఫైనలిస్ట్, స్వరరాగ సుధా ఫైనలిస్ట్ ప్రణీషా గోర్తి. ప్రణీషా గోర్తి ఇప్పుడు పాడుతుందండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కళ్ళలోన దాచినానులే రెపగటిపోలేవులే, కాటు కనపెట్టలేనులే, ఓ నీకు అంటుకుంటుందనే పెదవికే తీపని పలికే నీ పేరు నీ ప్రియతమా, ఓ ప్రియతమా. లోకమే ఆనదు మైకమే వీడదు, తెలుసునా ఇది ప్రేమేనని, ఎందుకిలా ఎందుకిలా గుండెనిలా ఉంచకిలా ఒంటరిగా.
గాలి రాసాను నా ప్రేమ లేఖని, నీ గుండెలో చేరి చప్పుల్లో చేసాను, విన్నట్టు లేవింకా నా వంక చూడవుగా పలకరింపుగా. మబ్బులు దాచని నా ప్రేమ కవిత, ఆ నింగి అంచునే దాటించి చినుకులు ఈ వాన నీ పైన వర్షించనీయవుగా ఆనందంగా. సమయమే సాగిన హృదయమే ఆగిన జతే పడి నడవమంటూ పరిచయం చేయరా మనసులో దాచిన మనిషినే కళ్ళ ముందు చూపనా ఇష్క కియా ఇష్క కియా ఇష్క కియా. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు ప్రణీష. శర్మ గారు చాలా బాగుందండి పాట, చాలా రిలాక్సింగ్ గా ఉంది, చాలా సూదింగ్ గా ఉంది, చాలా మంచి కంపోజిషన్. అండ్ ప్రణీష నువ్వు కూడా చాలా బాగా పాడావు. మన ఆస్థాన జడ్జి గారు కీర్తి గారిని పిలుద్దామా? అంతకు ముందు మనం ఆవిడ షోరీల్ని చూద్దాం, ఆవిడ గురించి మనం కొంచెం తెలుసుకుందాం, ఆవిడ చిన్నతనం గురించి, ఆవిడ ఫొటోస్ అవి కూడా కొన్ని చూద్దాం దాకా కాసేపు. వాయిస్ వినబడితే బాగుంటుంది మేడం. అవునండి, ఏదో చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది, మళ్ళీ ప్లే చేస్తాం. మ్యూట్ లో ఉందా? సారీ సారీ, అది మ్యూట్ అయిపోయింది. Here it is for you. గౌరీ శంకరం గౌరీ శంకరం మనస గౌరీ శంకరం మనస స్మరామ్యహం గణేశ షణ్ముఖాది జనకం గౌరీ శంకరం మనస స్మరామ్యహం అనుపమ గారు వీడియో కనిపిస్తుందా? గణేశ షణ్ముఖాది జనకం గౌరీ కనిపిస్తుంది. శంకరం మనస స్మరామ్యహం గణేశ షణ్ముఖాది జనకం గౌరీ శంకరం మనస స్మరామ్యహం గణేశ షణ్ముఖాది జనకం గౌరీ శంకరం మనస స్వాగతం కీర్తి గారు. సింప్లిసిటీ ఇస్ మదర్ ఆఫ్ బ్యూటీ అనే దానికి ఉదాహరణ కీర్తి గారు.
ప్రేరణగా తీసుకోదలుచుకుంటే, నేర్చుకోదలుచుకుంటే కాదేది అనర్హం అన్నట్టుగా తమకు కావాల్సిన వాటిని అడాప్ట్ చేసుకోవటం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి ప్రత్యేక లక్షణం కీర్తి గారిలో నేను గమనించాను. కీర్తి గారితో నా పరిచయం కేవలం ఈ స్వరరాగ సుధ వరకే అయినప్పటికీ కూడా ఆమె వ్యక్తిత్వం స్పష్టంగా ఆమె చెప్తున్న పిల్లలకు ఆమె ఇస్తున్న సూచనలోనూ ఆమె మాట్లాడుతున్న మాటల్లోనూ బాగా కనిపిస్తుంది. రౌండ్ కి చాలా ఇంప్రూవ్మెంట్. నేను మొన్న అన్ని రౌండ్స్ ఒకసారి లుక్ చేస్తూ ఉంటే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ కీర్తి గారు. ఒక మాట మేము ఈ మధ్య చాలా సార్లు అనుకున్నాం, అందరు జడ్జెస్ కూడా నిజంగా అద్భుతం. జోసెభట్ల గారు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా మాకు ఒక గైడ్ లాగా సలహాలు ఇస్తూ వస్తున్నారు. అలాగే శైలజ పరమాత్ముని గాని, తర్వాత శ్రీవాణి గారు, సిహెచ్ శైలజ గారు, ఈవెన్ మృదురవళి గారు కూడా మేము చాలా తక్కువ టైం ఇచ్చాం ఆమె కూడా. వారు కూడా అందరూ చాలా బాగున్నారు. బట్ మొదటి నుంచి చివరి వరకు ఉంటూ ప్రతి నిమిషం కూడా మేమన్నా ఏదో చిన్న పనులతోటి మేమన్నా కాస్త ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ మిస్ చేసాము, కానీ మీకు మాత్రం అసలు తప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. నా చలిలో లేచి మా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కూర్చోవడం మీకు నిజంగా రుణపడి ఉంటాం మేము. అలాగే మొహమాటం లేకుండా, నొప్పించకుండా కన్వే చేయాల్సింది కన్వే చేసి ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తున్న విధానం నిజంగా మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాగే మీరు అంత సౌందర్యానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత కూడా మీ మాటల్లో చాలా వినిపిస్తుంది. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ కీర్తి గారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ యూ, టు హ్యావ్ యూ హియర్. సారీ, కొంచెం తడబడుతుంది మాట. వెరీ సారీ ఫర్ దట్. ఓకే, లెట్స్ గో ఇంటు కాంపిటీషన్ నౌ. చాలా మంది కాంపిటీషన్ కోసం స్టార్ట్ చేయడానికి అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కిడ్స్ హియర్. కాకపోతే ఇది ఫైనల్ కాబట్టి కొంచెం మనము ఎండింగ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని అంటే ఈ షో రీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. బట్ ఎందుకంటే ఎల్కేపి వాళ్ళు, మన లలిత కళా ప్రణీతం వాళ్ళు, స్వరరాగ సుధ వాళ్ళు ఎంత శ్రమ పడితే ఇంత దూరం వచ్చాము అనే విషయం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ముగిస్తున్నాం కాబట్టి ఆ ముగింపు కొంచెం డిఫరెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సో పాటలు ఉంటాయి, మాటలు కూడా ఉంటాయి, అండ్ వీడియోస్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ సహకరించండి. డెఫినెట్ గా బోర్ కొట్టకుండా అయితే చూస్తాము. సో మనము ముందుకు సాగుదాం. ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తున్నాం. మన మొదటి పాట శ్రీవత్సవ్ ఆనతిని ఎరా అంటూ వస్తున్నాడు. ఆనతిని అడుగుతూ, ఆ శివుణ్ణి ఆనతి అడుగుతున్నాడు. అలాగే మన కార్యక్రమ ఆరంభానికి ఆ మహాదేవుని స్మరించుకుంటూ మనం కూడా నాంది వాక్యం పలుకుదాము. సో ఇది మనకందరికీ తెలిసిందే. స్వాతి కిరణం వారి గురువు గారి ఆశీస్సులతో పుహళేంద్ర గారు సంగీతం చేశారు, వాణి జయరాం గారు పాడారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిందాస్తుతి అనుకోవచ్చు, స్తుతి అనుకోవచ్చు, అద్భుతంగా రచించిన క్షకార ప్రయోగం అద్భుతంగా ఉంటుంది, వినండి మీరందరూ కూడా. సో పుహళేంద్ర గారి సంగీతం, కానీ మహాదేవన్ కార్డ్స్ లో ఉన్నప్పటికీ మహాదేవన్ గారు ఆశీర్వాదంతో, ఆయన గైడెన్స్ లో పుహళేంద్ర గారు చేశారు. అండ్ ఈ పాటకి వాణి జయరాం కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇది మరి శ్రీవత్సవ్ ఎలా అందిస్తాడో చూద్దాం. ఆల్ ద బెస్ట్ శ్రీవత్సవ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? మీది క్లియర్ గానే ఉందమ్మా. మిగతా వాళ్ళందరూ కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకంటే తన వాయిస్ మళ్ళీ మీ వైపు నుంచి మాకు ఎక్కువ వస్తుంది. ఒకసారి అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోండి, పాడే వాళ్ళు తప్ప. నమస్కారం, నా పేరు శ్రీవత్సవ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు ఈ క్లాసికల్ రాగా బేస్డ్ రౌండ్ లో నేను ఆనతినియరా అనే పాట పాడబోతున్నాను. ఈ పాట అమృతవర్షిణి అనే రాగంలో కూర్చబడినది. ఈ రాగం 66వ మేళకర్త అయిన చిత్రాంబరజన్యం. ఆరోహణ అవరోహణ. ఇది స్వాతి కిరణం అనే చిత్రం నుంచి తీసుకోబడినది. సంగీతం కేవి మహాదేవన్ గారు, రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడినవారు వాణి జయరాం గారు. ఆనతినియరా
సన్నిధి చేరగా ఆరతి నీయరా హరా సన్నిధి చేయగా సమ్మతి నీయరా తోరా సన్నిధి చేరగా ఆరతి నీయరా హరా నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీకైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి ద్రవ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా 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 ఆనతి నీయరా హరా నిని సని పని పమగ సగ ఆనతి నీయరా అచలనాథ చింతుర ఆనతి నీయరా పమ పని గమ పని ధని సగ పని సగ గమ గతాని పమ గమ గత సగ ఆనతి నీయరా జంగమ దేవర సేవలు గుణరా మంగళదాయక జీవన వినరా సాష్టాంగమున దండము చేతురా ఆనతి నీయరా సాని ప గమ పని పమ గమ గ పప్ప పమ పని పప్ప పప గమ గ సగ సాతి సగ గ సగ పమ పదని సగని సాగ సాగ సని సాగ సాగ సగ సాగ సని సాగ సగ గ పమ గ సగ సని పని పమ గమ గ ఆనతి నీయరా శంకరా శంకించకురా వంగజాబిని జడను ముడుచుకొని విషపునాదులను శంకని నిలకడ ఎరుగని గంగనేలియే చూపు పడనీయమే వినీతింకరునిగ తేదించురా ఆనతి నీయరా పప్ప పమ పని పమ గ సగ పప్ప పమ పని పమ గ సగ గమ పని గ మ పని గమ పని సగ ని గ పని మ ప గమ స గమ పప్ప పమ పని పమ గ సగ గమ పని గ మ పని సమ పని సగ ని గ పని మ ప గమ స గమ పప్ప మమ పని పమ గ సగ గమ పని సమ పని సగని గమ పని సమ పని సగని పని మ ప గమ స గమ పప్ప పమ పని పమ గ సగ గమ పని సమ పని సగని స పని మ ప గమ స గమ పప్ప పమ పని పమ గ సగ గా గగ మమ పపని గ తక తకి తక కిమి మమ పపని ని సమ తక తకి తక కిమి పపని ని స సగని తక తకి తక కిమి సపని మ ప గమ స గమ పప్ప పమ పని పమ గ స గ రక్షా స్వర శిక్షా దీక్షా ద్రక్ష రూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్షతే పరీక్షతే
రక్ష రక్షయంతాచల వినరా ఆనతినీయరా హరా తనుతి చేయరా బ్రహ్మతినీయరా దోరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా చాలా బాగుంది శ్రీవత్సు. నీ పాట మీద అభిప్రాయం ఏంటో శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. శర్మ గారు, శ్రీవత్సు పాట మీద అభిప్రాయం చెప్పండి. బాగా పాడానా? అయితే అంటే ముందు చిన్న చిన్నవి చెప్పి ఆ తర్వాత నేను పొగడడానికి ట్రై చేస్తాను. నేను పాడుతున్నావు కదా, ఇప్పుడు పాడినప్పుడు పప్ప నిరిపమగసగగ్గ అన్నప్పుడు గా అనేటువంటిది మనకి తెలుగు వాళ్ళం కాబట్టి మనం గ అనే పలకాలి తప్ప గ అని రాకూడదు. యాక్చువల్గా ఎస్పెషల్లీ గా గాంధారాన్ని పలికినప్పుడు గ అనే పలకాలి తప్ప గే అనకూడదు. అది అంటే అఫ్కోర్స్ ఐ థింక్ మీరు తెలుగు వాళ్ళ తమిళియన్స్ నాకు ఐడియా లేదు. బట్ నేను చెప్పినది ఏంటంటే తెలుగు పాట కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా గాని గాలగే పలకాలి, పాని పాలాగే పలకాలి, అకారమే పలకాలి. అందులో మనది తెలుగు భాష అజంత భాష. సో ఆని స్పష్టంగా పలకాలి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ ఆలాపన ఐ థింక్ ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చేమో అనిపించింది నాకు. ఐ థింక్ నీ బ్రెత్ కంట్రోల్ సరిపోలేదు నేను అనుకోవడం బహుశా అందువల్ల అయి ఉండొచ్చు. అలాగే ఈ ట్రాక్ ఎవరు చేశారు యాక్చువల్గా? ఇది మా ఫాదర్ చేయించారు సార్. ఓకే ఓకే ఓకే, అదే ఎందుకంటే కొంచెం ఐ థింక్ మృదంగం సంథింగ్ కొంచెం నాకు హాఫ్ నోట్ వినబడుతుంది. అంటే ఐ మీన్ శృతి కొంచెం అపశృతి వినబడుతోంది మృదంగంలో, కొంచెం తేడా కొట్టింది నాకు. ఇదంతా నాన్న శృతి ఏ 6 శృతి. ఓకే, అదే కొంచెం నాకు అది 5:30 6:30 ఆ మధ్యలో అన్నట్టుగా ఉంది. అది 6 పక్కగా లేదు మృదంగ శృతి కొంచెం. అంటే ఐ థింక్ కీబోర్డు అదే ఐ మీన్ రిథమ్ ప్యాడ్ మృదంగం అనుకుంటా బహుశా. బట్ స్టిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క ప్రయత్నానికి మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇది అందరూ ప్రయత్నం చేస్తే వచ్చేసేటువంటి పాట కాదు, ఈజీగా వచ్చేసేటువంటి. అందులో ఇది తాళం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఐడియా ఉందా నీకు? ఆది తాళమే కానీ పాట స్టార్ట్ అయ్యేటువంటి తాళం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? ధృతం అయిపోయినాక ధృతంతో ఇట్లా లేపాక స్టార్ట్ అవుతుంది. కాదు నాన్న, ధృతం అయిపోయింది మొదలు పెడితే ఫస్ట్ దెబ్బ వేసిన తర్వాత ఈ వేలు దాటగానే స్టార్ట్ అవుతుంది అది యాక్చువల్గా. అది అలాంటి చిన్న చిన్నవి కొంచెం ఉన్నాయి. బట్ స్టిల్ చాలా చాలా బాగా పాడావు. మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు ఖచ్చితంగా. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ అండి. కీర్తి గారు, మీరు కూడా శ్రీవత్స పాట మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా అందరికి నమస్కారం. జోసిభట్ల గారికి ప్రణామం. ఇందాక నేను ట్రై చేశాను, బట్ సంహౌ అన్ఫార్చునేట్ నా మ్యూట్ బటన్ పనిచేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ లలిత కళా ప్రణీతం గారు నా వీడియో ప్లే చేసినందుకు. పిల్లలందరికీ ముందుగా ఆల్ ద వెరీ బెస్ట్. ఫైనల్స్ దాకా వచ్చారు, సో అది చెప్దాం అనుకున్నాను. కమింగ్ టు ద ఫస్ట్ పార్టిసిపెంట్ శ్రీవత్స, యాజ్ యూజువల్ బాగా పాడావు నాన్న. నేను మొదటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీకు చాలా గొంతులో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. అండ్ జోసిభట్ల గారు చెప్పినవి దృష్టిలో పెట్టుకుంటూ ఇంకా నేను యాడ్ చేయాల్సినవి ఏంటి అంటే ఎక్కువగా లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నీ ఏజ్ కి చాలా బాగా ప్రెజెంట్ చేసావు అనిపించింది. నీ గొంతులో గమకాలు పలుకుతున్నాయి.
1 వీక్ లో ఈ పాట నేర్చుకొని పాడి ప్రెజెంట్ చేయటం అనేది నిజంగా అద్భుతం నా విషయంలో, అంటే నీ ఏజ్ కి. సో మీరు సాధన, నేను ఇది వరకు చెప్పినట్టే అందరికీ చెప్తున్నాను, సాధన కంటిన్యూ చేయి. ఆ పాట అమృతవర్షిణి రాగం చాలా బాగుంటుంది. అందులో కృతులు కూడా నాకు ఇష్టమైన కృతి ఆనంద అమృతకర్షిణి అని. వీలైతే అది కూడా నేర్చుకో, చాలా బాగుంటుంది, చాలా సూదింగ్ గా ఉంటుంది, ఎక్కడికో తీసుకువెళ్తుంది ఆనంద అమృతకర్షిణి, ఐ మీన్ అమృతవర్షిణి రాగం. చాలా బాగా పాడావు నాన్న. ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగున్నాను, బట్ మీకు టైం లిమిట్ 1 వీకే కాబట్టి యూ డిడ్ యువర్ లెవెల్ బెస్ట్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి గారు. థ్యాంక్ యూ శ్రీవత్సం. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు ఫైనల్స్ సందర్భంగా ఒకసారి మనకి మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా పిల్లల్ని గైడ్ చేయడానికి వాళ్ళ సమయం, వాళ్ళ పనులన్నీ మానుకుని వచ్చి కూర్చున్న జడ్జెస్ ని ఆనర్ చేద్దాం అనుకున్నాము. ఈ కోవలో మొదటిగా మనం ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్ కి, అంటే డివోషనల్ సాంగ్స్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ రౌండ్ జరిగింది. దానికి జడ్జిగా వ్యవహరించిన శ్రీమతి శైలజ పరమాత్మని గారిని మాట్లాడమన్నాము. ఆవిడ రాగలనో లేదో అనుకుంటూ ఫస్ట్ అయితే వీడియో పంపించారు. ఆవిడ మాటల్ని మొదటి వీడియో రూపంలో విన్నాము. ఆవిడ జాయిన్ అయినట్లున్నారు, ఒకసారి ఆవిడ కూడా పలకరిద్దాం. వాసు గారు ప్రజెంట్ చేస్తున్నాను, ఒక మూమెంట్. వినిపిస్తుందండి? పేరు శైలజ పరమాత్మ. చతుషష్ఠి అంటే 64 కళలు ఉన్నాయని మన పెద్దలు చెప్తారు. ఇందులోని మనోరంజకమైన కళల్లో ప్రధానమైనవి సంగీతము, చిత్రలేఖనము, కవిత్వము ఉన్నాయి. ఈ సంగీత ప్రాధాన్యాన్ని, ప్రాశస్త్యాన్ని గుర్తించిన అనుపమ గారు, శ్యామల గారు, సంధ్య గారు, అఖిల గారు, శిరీష గారు దీనికి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించాలనే సత్సంకల్పంతో ఈ స్వరరావసత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరూ ప్రశంసాపాత్రులు. ఈ నవతరం యువతరంలో తెలివితేటలు, గ్రహణ శక్తి, కళాభినివేశం అద్భుతమైన స్థాయిలో కనిపిస్తుంది. యువతరంలోని సంగీత కళాభినివేశం స్ఫురణకు వస్తుంటే మనస్సు ఆనంద తరంగితమవుతుంది. దీనిని గుర్తించి తగిన విధంగా సహకరిస్తూ మార్గదర్శనం చేయడమే పెద్దల బాధ్యత. దీన్ని గుర్తించి ప్రోత్సహించవలసిన బాధ్యతను గుర్తిరిగి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో నేను ఒక న్యాయ నిర్ణేతగా పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా, దైవ సంకల్పంగా భావిస్తూ అవకాశం ఇచ్చిన వారందరికీ, నా సహ న్యాయ నిర్ణేతలకు, నాకు సంగీతం నేర్పించాలని సత్సంకల్పించిన నా తల్లిదండ్రులకు, సంగీత భిక్షను ప్రసాదించిన నా గురువులు లంకా సావిత్రి గారికి, నరసమ్మ గారికి, మండా కృష్ణమోహన్ గారికి, నా వివాహానంతరం కూడా నన్ను ప్రోత్సహించిన మా అత్తగారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించిన మా వదిన గారికి, అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. నాకు విశ్వనాథ్ గారి చిత్రాలంటే చాలా ఇష్టం. ఆయన చిత్రాల్లోని పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో నాకు నచ్చిన పాటను పాడడానికి ప్రయత్నిస్తాను. రేపల్లియ ఎద చల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. రేపల్లియ ఎద చల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మీతో మరొకసారి మాట్లాడాలనిపించినందుకు, మేము మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మరొకసారి మాకు కనిపించినందుకు, మీటింగ్లో కూడా ఎలాగో జాయిన్ అయ్యారు కాబట్టి ఒకసారి మిమ్మల్ని చూసి మేము ఇంకొకసారి హలో చెప్పాలనుకుంటున్నాం. ఒకసారి కనిపిస్తారా? అందరికీ నమస్కారం అండి.
నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. స్వరరాగ సుధా కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. కానీ అయిపోతున్నదన్న బెంగ మాత్రం అందరికీ నాకు మాత్రం చాలా అనిపిస్తుంది. ఏ రోజున సాటర్డే సండే ఏదైనా ఒక రోజు ఎపిసోడ్ లేకపోయినా ఆటోమేటిక్ గా అలవాటుగా జాయిన్ అయిపోతున్నారు. అంటే అంత అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఏం పాడతారు పిల్లలు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఆ కుతూహలం కొద్దీ ఒక 2 సార్లు నేను జాయిన్ అయిపోయాను కూడా. అంత అలవాటు పడ్డాను. చాలా ధన్యవాదాలండి. ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ అవ్వాలని, ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం మీరు టైం తీసుకొని వచ్చి కనిపించినందుకు. ఇకపోతే రెండవ ప్రిలిమినరీ రౌండ్ అంటే థీమ్ బేస్డ్ రౌండ్ కి మనకి జడ్జ్ గా వ్యవహరించిన శ్రీవాణి గారు కూడా మనతో ఉన్నారు. శ్రీవాణి గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీవాణి గాడిపల్లి. ముందుగా ఈ లలిత కళా ప్రణీతం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ స్వరరాగ సుధా సీజన్ 1 కార్యక్రమంలో ఒక 2 వీక్స్ అంటే 4 ఎపిసోడ్స్కి నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి నాకు అవకాశం కల్పించినందుకు, నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ కొన్ని పాయింట్స్ పిల్లలకి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు. వారి టీం వర్క్ ని నేను అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతమందిని, ఇది ఒక గ్లోబల్ వైడ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం అంటే ఆషామాషి కాదు. అందరితో కోఆర్డినేట్ చేస్తూ పిల్లలందరికీ కావాల్సిన సాంగ్స్, థీమ్ బేస్డ్ సాంగ్స్, ఎన్నో రకరకాల వైవిధ్యభరితమైన రౌండ్స్ అన్ని పెట్టారు వాళ్ళు. ఇప్పుడు చూస్తుంటే ట్రాక్ తో పాటు పాడుతున్నారు పిల్లలు. అసలు ఎలా అంటే ఆన్లైన్ కాంపిటీషన్ ని చాలా బాగా అటెంప్ట్ చేస్తున్నారు, చక్కగా పాడుతున్నారు. ఇలా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కావాల్సిన, కండక్ట్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇస్తూ ఆ కోఆర్డినేషన్ అనేది చాలా బాగా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ స్వరరాగ సుధా కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న లలిత కళా ప్రణీతం వారికి నా అభినందనలు. పిల్లలకి వాళ్ళు పాడడానికి కావాల్సిన పాటలు ప్రొవైడ్ చేయడమే కాక వాళ్ళకి కావాల్సిన టైం స్పెండ్ చేసి పేరెంట్స్, వాళ్ళ గురువులు పక్కనే కూర్చొని అన్ని నేర్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకి కూడా నా ధన్యవాదములు అండ్ అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మీరు ఇంకా న్యూ టాలెంట్ ని బయటికి తీసుకురావాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం. మరొకసారి మీ సమయం మాకు కేటాయించారు. ఇలా మరోసారి మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మన కాంపిటీషన్ నెక్స్ట్ చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి మేఘనా మధురా పంతుల ఒక అద్భుతమైన పాట. దీన్ని దేంతో పోల్చిన తక్కువే అవుతుంది. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ అంటూ స్వర్ణకమలంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించి, ఇళయరాజా గారు స్వరపరిచి, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు అద్భుతంగా గానం చేసిన, అంటే మేధావులు అందరూ కలిస్తే ఎలాంటి అద్భుతాలు పుడతాయో విశ్వనాథ్ గారి సినిమాల్లో చూస్తే తెలుస్తుంది. సో అలాంటి అద్భుతాన్ని మనకు మేఘనా మధురా పంతులు అందిస్తుంది. మనం విందాం. ఆల్ ద బెస్ట్ మేఘనా. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా మధురా పంతుల. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు రవి మధురా పంతుల, మా అమ్మగారి పేరు భువనేశ్వరి మధురా పంతుల. నేను శాస్త్రీయ సంగీతం డాక్టర్ వై బాలగణేష్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను శివ పూజకు అనే ఒక పాట పాడబోతున్నాను. ఇది మలయమారుతం రాగం. ఇది 16వ మేళకర్త చక్రవాక రాగజన్యం. శివ పూజకు చిగురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చిగురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పూవా, సిరి సిరి మూవా, యతిరా
రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరి సిరి మూవా సిరి సిరి మూవా నటనాంజలితో బ్రతుకును తరించనివా సిరి సిరి మూవా సిరి సిరి మూవా పరుగాపక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచితి తరగదు త్రోవా ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధు సీమను వరించిరావా పరుగాపక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచితి తరగదు త్రోవా పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువనర్తకివై తూరుపు వేదికపై వేకువనర్తకివై రాత్రిని మురిపించే కాంతులు చిందని నీ కదలిక చైతన్యపు శ్రీకారం తానే నీ కదలిక చైతన్యపు శ్రీకారం తానే నిదురించిన హృదయ రవళి ఓంకారం తానే శివ పూజకు చిగురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా మృదు మంజుల పదమంజరి పూచిన పూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా కదలలేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా ఆనందపు గాలి వాలు నడపని నిన్నిలా ప్రతిరోజు కరవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా కరుగాపక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచితి తరగదు త్రోవా చలిత చరణ జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయము శ్రోదయం తిలకించిన రవినయనం నీ అభినయము శ్రోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం పరుగాపక పయనించవి తలపులనావా కెరటాలకు తల వంచితి తరగదు త్రోవా ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధు సీమను వరించిరావా స్వధర్మే నిధనం శ్రేయః
ధర్మో భయావహః. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేఘన. చాలా చక్కటి పాట తీసుకున్నావు. నాకు నచ్చే ఆల్ టైమ్ ఫేవరెట్స్లో ఇది కూడా ఒకటి. చాలా సంతోషం, మంచి పాటను గుర్తు చేశావు. శర్మ గారు, మేఘన పాట మీద మీ అభిప్రాయం చెప్పరండి. మేడం గారు, ఈ పాటకి ఫస్ట్ ఆశాకీర్తి గారిని అడిగితే బాగుంటుందండి. కీర్తి గారు, మీ అభిప్రాయం చెప్పండి. తప్పకుండా. మధురపంతుల బాగుంది, పాట సెలెక్షన్ బాగుంది నాన్న. కానీ స్టార్టింగ్ టేక్ ఆఫ్ పల్లవి కొంచెం శృతి అటు ఇటు అయ్యింది. అండ్ ఓంకారం ఆ వర్డ్ దగ్గర హై పిచ్ ఎండింగ్ ఆఫ్ ద ఫస్ట్ చరణంలో ల్యాండింగ్స్ కూడా చూసుకోవాలి. పాట ఏంటంటే ఇది వెళ్ళిపోతూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది కదా, గొక్క తిప్పుకోవాలి. సో వెరీ నైస్. ల్యాండింగ్ నోట్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి అండ్ శృతి కూడా అటు ఇటు అయ్యింది అనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా బాగానే ప్రజెంట్ చేసావు, వెరీ గుడ్. ఈ పాట ఒక స్ట్రెచ్ లో పాడటం, మీరందరూ మంచి మంచి పాటలు ఎంచుకుంటున్నారు. మీ ఏజ్ కి ఈ పాటలు ఎట్ ఏ స్ట్రెచ్ పాడటం వెరీ నైస్. చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది నాకైతే. బట్ మీరు చాలా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేశారు అన్నది బాగా కనిపిస్తోంది. సో చిన్న చిన్న తప్పులు ఉన్నాయని అన్ని ఫీల్ అవ్వకుండా అవి ఓవర్కమ్ చేసుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయనా. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. శర్మ గారు చాలా 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 చక్కగా పాడావనన్నా. నాకు ఈ పాటలో నాకు నచ్చినటువంటిది ఏంటి అంటే కనుక నీ గాత్రం చాలా బాగుంది. అంటే నీ యొక్క తపన కనబడుతోంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. అయితే నాకు ఆశాకీర్తి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూనే ఇంకొక 2-3 సెషన్స్ నేను కూడా ఇస్తాను. దానికి రీజన్ ఏంటంటే ఉచ్చారణ. తెలుగు వాళ్ళం, మనం తెలుగు పాట పాడుతున్నాం, ఉచ్చారణ. లలిత చరితక్క అలా కాదు, లలిత చరిత తనన తారిన నానా, అదొకటి. అలాగే ఫస్ట్ బ్లండర్ ఏంటంటే, ఇందులో ఉన్న బ్లండర్, నువ్వు చెప్పిన దాంట్లో బ్లండరు మలై మారుతి రాగం అన్నాం కదా, ఇది యాక్చువల్గా నిజానికి ఇది వలజి రాగం. సగ పద నీ సనిద పగ సనీ స, అది వలజి రాగం. కళావతిలో దీన్ని అంటే హిందుస్థానీలో కళావతి అంటారు దీన్ని. అక్కడక్కడ ఐ థింక్ అవరోహణలో మాత్రమే, వచ్చేటప్పుడు మాత్రం డిసెండింగ్ ఆర్డర్లో మాత్రమే ఒక్కొక్కసారి రిషభం ప్రయోగం వేయచ్చు కళావతిలో తీసుకుంటే కనుక. వలజలా తీసుకుంటే అసలు అది రిషభ ప్రయోగం కూడా అవసరం లేదు. సో ఇది మలై మారుతి రాగం అయితే ఖచ్చితంగా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మలై మారుతి అయ్యో పర్లే అంటే మలై మారుతి రాగ ధోరణి వేరేలా ఉంటుంది అది. సో ఇంత పూర్తి స్థాయి ఆహ్లాదకరమైనటువంటి రాగం అయితే కాదు అందులో. తర్వాత ఆ ఉచ్చారణ ఒకటి నాకు కొంచెం అనిపించింది. అలాగే ఆశాకీర్తిగా చెప్పినట్టుగా శృతి, ల్యాండింగ్ నోట్స్, అలాగే టేక్ ఆఫ్ కొంచెం శృతి బాగుండాలి. నీకు పీక్ అయినట్టుంది. ఐ థింక్ శృతి నీకు సరిపోయిందో లేదో నాకు తెలియలేదు, కానీ కొంచెం పీక్ అయింది. బాగా పట్టి పాడుతున్న ఫీల్ అనిపించింది ఎస్పెషల్లీ. మిగతాదంతా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గాత్రం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నీ చంద్రుల్లో మచ్చున్నట్టుగా అలా నీ దాంట్లో ఏంటంటే కేవలం శృతి ఒక్కటే కొంచెం సరి చూసుకుంటే మాత్రం నీ గాత్రానికి మంచి రాణింపు వస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ మేఘన. ఇక మన జడ్జెస్తో మాట్లాడుతున్న పరంపరలో ఇప్పుడు సిహెచ్ శైలజ గారు మనకి క్వార్టర్ ఫైనల్స్కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. చాలా కమ్మటి గానాన్ని కూడా వినిపించారు. ఆ రోజుల్లో ఎక్స్ప్రెషన్ ఎలా పలకాలి అనేది పిల్లలకి చాలా చక్కగా వివరించారు. వారు కూడా ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు. శైలజ గారు, మరొకసారి మీ మాటలు వినాలని ఉందండి. నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్కారం శైలజ గారు. మీ వీడియో అయితే కనిపించట్లేదు. నేను ఆఫ్ చేసుకున్నాను, సారీ. కొంచెం సరౌండింగ్స్ డిస్టర్బెన్స్ ఉంది. పర్వాలేదండి, చెప్పండి. బాగున్నారండి? ఫైన్ అండి, ఫైన్.
ఫైనల్స్కి చేరుకున్న నలుగురు పార్టిసిపెంట్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. చాలా చక్కటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు లలిత కళా ప్రణీతం వాళ్ళు. స్వరరాగ సుధ గురించి నిజంగా పేరెంట్స్ కూడా చాలామంది నాకు కాల్ చేసి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా బాగుంది త్రూ అవుట్ ప్రోగ్రామ్. మేము మా పిల్లలు సెలెక్ట్ అవ్వకుండా నెక్స్ట్ రౌండ్స్కి మేము చూస్తున్నాం, మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ లలిత కళా ప్రణీతం టీం అందరికీ. నిజంగా ఈ 2020లో కొన్ని అంత పాండమిక్ సిచ్యువేషన్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము, కానీ గుర్తుంచుకోదగ్గ విషయం ఈ ప్రోగ్రామ్ స్వరరాగ సుధ. చాలా చక్కటి మెమరీ 2020లో. ఇలాగో మనం 2020 ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. సో ఈ ప్రోగ్రామ్ మాత్రం చాలా చక్కటి ప్రోగ్రామ్ అండి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. పిల్లలందరూ కూడా చక్కని పాటలు సెలెక్ట్ చేసుకున్నారు, మంచి సాహిత్య విలువలున్న సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ గురువుల కష్టం, పిల్లల కష్టం చాలా బాగా నిజంగా చాలా సక్సెస్ అయింది ప్రోగ్రామ్. చాలా థ్యాంక్స్ శైలజ్ గారు. మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు, అంటే ఇంట్లో ఇంట్లో కొన్ని పరిస్థితుల్లో ఉన్నారు అని తెలిసింది. అయినా కూడా మాకు సమయం కేటాయించి వచ్చి మాతో 2 మాటలు మాట్లాడినందుకు చాలా చాలా సంతోషం అండి. ఈ రోజులాగే రేపు కూడా లాగిన్ అవ్వండి, పిల్లల పాటలు వినండి, ఆశీర్వదించండి. మీకు కష్టం అని తెలుసు, అయినా ఇది భావించండి. తప్పకుండా రేపు లాగిన్ అవుతాను. ఇవాళ కొద్దిగా బిజీగా ఉండే నేను, సారీ. పర్వాలేదు. ఇందాకే శ్యామల మేడం కాల్ చేసి చెప్పారు, నేను తొందరగా జాయిన్ అయిపోయాను. నిజంగా సాంగ్స్తో పాటు మీ యాంకరింగ్, మీ వ్యాఖ్యానం, అనుపమ గారు, శ్యామలా మేడం అయితే అసలు ఆ ఫ్లో సూపర్. మ్యామ్కున్న విషయ పరిజ్ఞానం, ఏ సాంగ్ వచ్చినా కానీ దాని బ్యాక్గ్రౌండ్ గురించి చాలా బాగా చెప్పేవారు. అసలు అది వింటూ ఉండేవాళ్ళం అలా. చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. సూపర్ యాంకరింగ్ మ్యామ్, చాలా బాగుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ శైలజ్ గారు. ఇక కీర్తి గారు, ఈరోజు మీ మాటతో పాటు మీ పాట కూడా వినాలండి. మీరు కూడా ఈ శాస్త్రీయ రాగ ప్రధానమైన పాట ఏదైనా పాడి మా మనసులను రంజింపజేయాలి ఎప్పట్లాగే. పిల్లలు పాడుతుంటే గొంతులో వెలక్క పడినట్టు అనిపిస్తోంది పొద్దున్నే కాబట్టి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వాళ్ళ రాగా బేస్డ్ థీమ్ కాబట్టి నేను ఎప్పుడో వన్స్ అపాన్ ఏ టైం ఒక కాంపిటీషన్ లో పాడిన పాటే మళ్ళీ పాడదాం అనుకుంటున్నాను. సో నీలీలా పాడేదా దేవా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. నీలీల పాడేద దేవా, నీలీల పాడేద దేవా, మనవి ఆలించవేడద దేవా, మమ్ములాలించు మా ముద్దు దేవా, నీలీల పాడేద దేవా, సింధూర రాగంపు దేవా, సింధూర రాగంపు దేవా, దివ్య శృంగార భావంపు దేవా, మళ్ళీ చెలువాలు నిన్ను కోరు నీవు రావా, ఎలని నీలీల పాడెద అనుపమ వరదాన శీలా, అనుపమ వరదాన శీలా, వేగ కనిపించు కరుణాలవాల,
జనని నీలీల పాడెదరివా సగమ పని నీలీల పాడెదరివా నిస్సని దపమ గమ గరి సని ని సగమ పగరి నిగమ పగరి నీలీల పాడెదరివా సా రిస్స నిస రిస్స నినిస పపని నిస గగ మమ పపని నిస గగ సగ నినిస పపని మమ ప గగ మమ పపని నిస సగరిని పాని ద పమ గరి సని సగగ సగగ సగ మప గరి సని సగ స నిని ప మమ పని పని పస ని ద పమ గరి సగ స గ మ పని స ని సగరి సరిని సరిని సగరిని సరిని గరిని గరి గరి గరిని గరిని నిరిరి నిసస నిరిరి నిసస నిదప నీ నిస నీరీల పాడెదరేవా మూలాలించు మా ముద్దు దేవా నీరీల పాడెదరేవా. థ్యాంక్ యూ. మీరు ఇలా పాడి మమ్మల్ని మళ్ళీ పాడమని అడగద్దండి. తప్పు ఉంటే క్షమించండి పెద్దవారు. అయ్యో భలే పాడేసి మమ్మల్ని మళ్ళీ పాడి అదే మీరు కూడా పాడండి నన్ను అడగద్దు, ముందుగానే చెప్తున్నాను నేను. అయ్యో మీరు తప్పకుండా పాడాలి, మీ గొంతు కోసం మేమందరం వెయిటింగ్. ఎప్పటి ఉండో మాకు అనుపమ గారు శ్యామల గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు జోసిభట్ల గారు ఫైనల్స్ కి వస్తారు అని. నేను అందరి కోజడ్జి గా వచ్చిన వాళ్ళందరి గొంతులు విన్నాను, మీరు కూడా వినాలి తప్పకుండా. థ్యాంక్ యూ. జోసేపట్ల గారు మీరే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు కీర్తి గారికి, మాకు ఎవరికి అర్హత లేదు. అదే అంటున్నా, ఆవిడ లాంటి వాళ్ళు పాడేసిన తర్వాత ఇంకా మేము పాడితే ఏంటంటే ఏదో కుప్పిగంతులు, హనుమంతుడి మీద కుప్పిగంతుల్లో ఉంటుంది మా పరిస్థితి. మీరే అలా అంటే మేమేమనుకోవాలి సార్. మీరు జిక్కి గారి గొంతుతో జానక్ గారి గొంతుతో మీరు పాడిన పాటలు అన్ని విన్నాం సార్ మేము. అవన్నీ ఇవాళ నేను కంకణం కట్టుకొని కూర్చున్నాను, మిగతా అంతా అనుపమ గారికి ఇచ్చింది, అందుకే ఎప్పుడో పురాణతన కాలంలో పాడినవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఇప్పుడు పాడితే పాడమంటే ఎలాగండి? సరే అనుపమ గారు. మృదురవళి గారు కూడా ఆన్లైన్ వచ్చారండి. మృదురవళి గారు మనకి సెమీఫైనల్స్ లో జడ్జిగా వ్యవహరించారు. ఆవిడ పద్యాలు, పాటలు, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, ఆవిడ గళం నుంచి ఏం వస్తే అది కోకిల పాటలాగే ఉంటుంది. మరొకసారి ఆ కోకిల గొంతును వినాలని మనం ఇవాళ పిలిచాము. మృదురవళి గారు. మృదురవళి గారి ఉండగా ఇంకా అసలు నేను నోరెత్తడానికి అవకాశం లేదు. ఆ మహావిద్వాంసరాల ముందు నేను నోరెత్తి ఎదులా ఉంటుంది. అందరికీ నమస్కారం. జోషభట్ల గారు, అలా ఏమీ లేదు. మీరు ఒక కంపోజర్, మీరు మోర్ దాన్ సింగర్ ఇక్కడ. అలా అయితే నేను మీ చేత పాడిస్తాను యాజ్ ఎ కంపోజర్ గా, నేను సింగర్ గా కాదు. అంటే నేను చెప్పేది మీరు సింగర్ గా కూడా నేను పాటలు విన్నా మీది అదే చెప్పినట్టుగా ఇప్పుడు ఎస్జానికి ఇమిటేషన్ లో నేను ఇవన్నీ విన్నాను. సో అనుకుంటాను ట్రాక్ సింగర్ గా వేల కొద్ది పాటలు పాడారు ఆయన. అండ్ మనకి యువకి ముందు సినిమాలు రెహమాన్ గారు చేసిన బీజిమ్స్ అన్ని కానీ సార్వే ఇవన్నీ మనకు తెలుసు. ఆడుకున్న తర్వాత మాట్లాడుతున్నాం మనం. మీరు చెప్పండి మేడం, మీ అనుభవం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు లలిత కళా ప్రణీతం చాలా బాగుందండి. అండ్ ఆల్ ద ఫైనలిస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ మా. అండ్ ఇప్పటిదాకా పాడిన వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరందరూ కూడా ఇంకా సాధన చేసి మంచి హైట్స్ కి వెళ్ళాలి. అండ్ ఫైనలిస్ట్ నలుగురు కూడా ఇంకా మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విత్ ఆల్ ద టిప్స్ ఫ్రమ్ ఆశా కీర్తి గారు అండ్ జోషభట్ల గారు, ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ గ్రో మోర్ హైట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఒక మంచి కాంపిటీషన్ ని పాండమిక్ లో కండక్ట్ చేసి మీరు చాలా అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు, అది చాలా బాగుంది. ముందు మన తెలుగు వాళ్ళందరూ వేరే వేరే కంట్రీస్ లో ఉన్నా కూడా మన పాటలు మళ్ళీ పాడుకుని ఇది ఎస్పీబీ గారికి ఒక ట్రిబ్యూట్ కింద మీరు చేయడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఫైనల్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మృదురవళి గారి గాత్రంలో నాకు దాన్ని ఏమంటారు, ఖమాస్ రాగం వినాలంది.
మీ కంపోజిషన్ అయినా ఎవరిదైనా అది చెప్పండి. మీ దయ మన ప్రాప్తం. అయ్యో ఇది చాలా పెద్ద మాట. నా దయ మీ ప్రాప్తం అనేది నేను చెప్పాల్సిన మాట తర్వాత. మా అందరి ప్రాప్తం. ఓకే, ఈ పాట యాక్చువల్ గా జోషి భట్ల గారు అన్నమయ్య పాటకి పట్టాభిషేకం కోసం కంపోజ్ చేసిన పాట అన్నమాచార్య సంకీర్తన. అరుదరుదు నిన్ను పెండ్లాడిన వారి భాగ్యము కమాస్ రాగంలో. ఇది ఫస్ట్ చెప్పంగానే నాకు చాలా నచ్చిన పాట. యాక్చువల్ గా కమాస్ లో ఇలా అనుకుంటున్నాము, కమాస్ లో చేస్తాము అని అనుకుంటున్నాము అని చెప్పి జోషి గారు డిస్కస్ చేసినప్పుడే నాకు చాలా నచ్చింది అనమాట ఈ పాట. అండ్ ఆ పాట నాకు రావడం ఇంకా ఆనందం నాకు. అరుదరుదు నిన్ను పెండ్లాడిన వారి భాగ్యము, అరుదరుదు నిన్ను పెండ్లాడిన వారి భాగ్యము, సిరులని మహిమలు చెప్పగొత్తలు. అరుదరుదు నిన్ను పెండ్లాడిన వారి భాగ్యము, సిరులని మహిమలు చెప్పగొత్తలు. అరుదరుదు నిన్ను పెండ్లాడిన వారి భాగ్యము. ముప్పిరి గొనగ నీమోవి చూచితే తప్పులు దేరునందరు తరుణులకు. ముప్పిరి గొనగ నీమోవి చూచితే తప్పులు దేరునందరు తరుణులకు. కప్పిన నీ బెనిత వినాలి విసరితే, కప్పిన నీ బెనిత వినాలి విసరితే, అప్పుడే విరహ పుట్టలయిక మానును. అరుదరుదు నిన్ను పెండాడిన వారి భాగ్యము, సిరులని మహిమలు చెప్పగొత్తలు. అరుదరుదు నిన్ను పెండ్లాడిన వారి భాగ్యము. ఒక చరణంతో సమయభావంతో నేను ఆపుతున్నాను. థ్యాంక్ యూ అగైన్ వన్స్ అగైన్ ఫర్ లలిత కళ ప్రణీతం అండ్ ఈ స్వరరాగ సుధా శ్యామల గారికి, అనుపమ గారికి, అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ లో నాకు ఆశా కీర్తి గారిని పరిచయం చేసినందుకు, అండ్ జోషి భట్ల గారు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీకు కూడా అడిగిన వెంటనే పాడినందుకు. థ్యాంక్ యూ. ఆశా కీర్తి గారి గాత్రం నేను ఈరోజు అంటే ప్రస్ఫుటంగా విన్నాను. సో అదే మీ సమక్షంలో చెప్తున్నాను. యాక్చువల్గా ఆవిడకి రానున్న అన్నమయ్య సంకీర్తనలో ఆవిడ కూడా మాకు ఏమైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఆవిడ కొట్చేత కూడా పాడిద్దామని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. తప్పకుండా అండి, మహాప్రసాదం. అసలు చాలా ఆనందంగా ఉంది. కొంచెం భయం వేసింది. నేను ఫుల్ సాంగ్ ప్రిపేర్ అయ్యాను నీలీల పాడదా, కాకపోతే ఏమిటో చాలా రోజుల తర్వాత మూవీ సాంగ్స్ అంటే కృతి పాడటం మీద ఉన్న పట్టు కన్నా మూవీ సాంగ్స్ కి కొంచెం నేను వెనక అడుగు వేస్తాను. బట్ ఈ పిల్లలందరినీ చూసి నాకు పాడాలనిపించింది. తప్పులుంటే క్షమించండి. మీరు ఇచ్చిన అవకాశానికి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. రుద్రరావులు గారు అది భగవంతుడి అనుగ్రహం అండి నిజంగా. థ్యాంక్ యూ సార్. మీ రికార్డు ఉంది కదా అన్నమయ్య పట్టాభిషేకంకి, సో మీరు చాలా పాటలు చేశారు. అలాగే యు ఆర్ మల్టీ టాలెంటెడ్ అని మాకు తెలుసు. సాహిత్యము, సంగీతము, డాన్సు, డబ్బింగ్ ఆర్టిస్టు, వీణా ఆర్టిస్టు, ఇవన్నీ కాకుండా నాకు బాగా నచ్చింది మీలో అంటే, నేను ఈ మధ్యలో ఒక చోట చదివాను, ప్లస్ ఒక ఇంటర్వ్యూ చూసాను మీది. మీలో ఉన్న ఒక నెగటివ్ క్వాలిటీ అయితే పాయింట్అవుట్ చేశారో దాన్ని పాజిటివ్ గా మలుచుకున్న మీ అది అంటే ఫెమినిస్ట్ గా ఉంటుంది వాయిస్ అని మీరు చెప్పినప్పుడు దాన్ని ఒక పాజిటివ్ పాయింట్ గా మీరు దాన్ని మలుచుకున్న విధానం ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ టు అస్. మాకు నిజంగా ప్రేరణ కలిగించింది. సో మీరు కూడా తప్పకుండా పాడడానికి మీరు పాడతారు. అండ్ ఐ థ్యాంక్ యూ రుద్రవరి గారు అండ్ కీర్తి గారు.
నీలీల పాడదేవా అంటూ కీర్తి గారు పాడారు, మృదులవాళి గారు మీ పాట పాడారు. సో ఇది నిజంగా నిండుగా ఉంది ఈ రోజు ఈ వేదిక. ఇప్పుడు మనము నెక్స్ట్ సాంగ్ ని వైష్ణవి నోట విందాము. వైష్ణవి పాడుతున్న పాట, సారీ అనుపమ గారు లిస్ట్ నా దగ్గర లేదు. తెల్లవారదేమో స్వామి శృతిలేల చిత్రం నుంచండి. అన్నమాచార్య కీర్తన అంటే ఇది అన్నమాచార్య కీర్తనేమో అన్నట్టుగా అనిపించినది. దీని గురించి కోర్స్ డైరెక్ట్ గా జడ్జెస్ ని అడుగుదాం, బట్ దీని గురించి ఒక చిన్న మాట చెప్తాను. నంది అవార్డ్స్ కి ఎంట్రీస్ వెళ్ళినప్పుడు ఈ పాట కూడా వెళ్ళిందంట. అక్కడ ఉన్న అక్కడ ఎవరైతే ఉంటారో జ్యూరీ వాళ్ళందరూ పక్కన పెట్టేశారు ఈ పాటను. తర్వాత ఎవరికో డౌట్ వచ్చేసి ఈ పాటను ఎందుకు పక్కన పెట్టారు అంటే అన్నమాచార్య కీర్తన తీసుకొచ్చి కూడా నంది అవార్డుకి పెడతారా అని అడిగారట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను కాదు ఇది సీతారామ శాస్త్రి గారు రాశారు అని చెప్పారట. సో ఆ కాలంలో అంటే కెరియర్ మొదట్లోనే అన్నమాచార్య గారితోటి సీతారామ శాస్త్రి గారిని పోల్చటం అనేది నిజంగా అండ్ ఈ రోజు కూడా అన్ని సీతారామ శాస్త్రి గారి పాటలే ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ కోఇన్సిడెంటల్. బట్ వైష్ణవి ఎలా అందిస్తుందో చూద్దాం. దీనికి సంగీతం అందించింది కేవి మహాదేవన్ గారు, సినిమాలో పాడింది కేజే యేసుదాస్ గారు అండ్ సుశీల గారు. బట్ కేజే యేసుదాస్ పాటని ఇప్పుడు మనకు వైష్ణవి అందిస్తుంది. ఆల్ ద బెస్ట్ వైష్ణవి. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగవైష్ణవి బాలంత్రపు. మా అమ్మగారి పేరు లక్ష్మి, మా నాన్నగారి పేరు కుమార్, మా గురుగారి పేరు అనుపమ గారు. రాగం ఆభేరి. నేను పాడబోయే పాట చిత్రం నుంచి చూడంత బాగా పడుతుంది పాప. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మమ్మకు. తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మమ్మకు. తెల్లవారదేమో స్వామి. చెలువమునేలగా చెంగటలేవని కొలతకు నెలవై నిలిచిన నెలకకు. చెలువమునేలగా చెంగటలేవని కొలతకు నెలవై నిలిచిన నెలకకు. కలలాల గడికి నిద్దుర కరువై, కలలాల గడికి నిద్దుర కరువై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మమ్మకు. తెల్లవారదేమో స్వామి. మక్కువ మీరగా మక్కున చేరిచి అంగను కేళిని కొమ్ముచు తేల్చగా. మక్కువ మీరగా మక్కున చేరిచి అంగను కేళిని కొమ్ముచు తేల్చగా. ఆ మక్కునే మరి 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 తలచగా, మరి మరి తలచగా. అలసిన దేవేరి అలమేలు మమ్మకు. తెల్లవారదేమో స్వామి. రామవని తెల్లవారదేమో సాడిత భోగని సగామ. తెల్లవారదేమో స్వామి. పాడిత పమగమ పసండిత పమగమ పసండి సగరి సరి సరి తెల్లవారదేమో స్వామి.
వైష్ణవి కుటుంబంతో పరిచయం ఉన్నవారే కాక ఇప్పుడు లలిత కళా ప్రణీతం నిర్వహిస్తున్న స్వరరాగసుధ ప్రేక్షకులు కూడా ఈ మధ్యకాలంలో ఈ పిల్లని పెట్ట కొంచెం కూతఘనం అనే పిలుస్తున్నారు. ఈ పెట్ట ఎలా పాడిందో కీర్తి గారిని అడిగి తెలుసుకుందాం. వైష్ణవి బాగా పాడావు నాన్న, బాగా పాట మంచి పాట ఎంచుకున్నావు. కానీ నీ ఆల్కి ఇది కొంచెం ఛాలెంజింగ్ సాంగ్. అన్ని గమకాలు పలకపోయినా చాలా సేఫ్ ల్యాండింగ్ చేసావు అన్నిటికీ. అలమేలు మంగకో అప్పుడు గమకం ఉంటుంది, బట్ నీ స్టైల్లో నువ్వు ఇంకా చిన్నపిల్ల. యు ఆర్ ద యంగెస్ట్ ఫైనలిస్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ థింగ్ దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఇంత దాకా లాక్కొచ్చావు. అండ్ ఈ పాట పాడటం కొంచెం ఛాలెంజింగ్ అంటే నీ ఆలుకి, బట్ యూ డిడ్ వెరీ గుడ్. ల్యాండింగ్స్ నాకు కొంచెం పల్లవి దగ్గర శృతి ఏమైనా అటు ఇటు అయిందని నేను కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేశాను. బట్ నెక్స్ట్ చరణం నుంచి నాకు ట్రాక్ వినిపించలేదు సరిగ్గా, బట్ చరణం తర్వాత నుంచి బాగా వినిపించింది. దెన్ యు ఆర్ ఫైన్. కొంచెం నర్వస్ ఫీల్ అయ్యావా నార్మల్ గా కన్నా? ఇది వరకు అయితే అసలు నేను పాడతా విను అని అనేదాన్ని కదా, ఇవాళ ఎందుకు కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తోంది? టెన్షన్ ఎందుకు? ఏం లేదు, ఫైనల్స్ దాకా వచ్చేసావు, నువ్వు పాడింది మేము వినాలి ఇంకా, అంతే కదా. వెరీ గుడ్, కీప్ స్మైలింగ్. ఇవాళ స్మైల్ లేదని నేను కొంచెం ఫీల్ అయ్యాను. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి గారు. శర్మ గారు, వైష్ణవి ఎలా పాడిందండి? నీ ఏజ్ ఎంత నాన్న? 7 years. 7 ఏళ్ళ? ఏ 7 ఏళ్ళు ఏంటి? 6 ఏళ్ళండి. 6 ఏళ్ల పిల్లని ఎలా చేయండి అని రిక్వెస్ట్ చేస్తే మరి 8 నుంచి 16 మధ్యన ఎలా ట్రీట్ చేస్తామో అలా చేస్తామండి, పర్వాలేదా అని అడిగితే పర్వాలేదంటూ జాయిన్ చేశారు. అప్పటికి 6, నిన్నగాక మన 2 రోజుల క్రితం 7 ఏళ్ళు నిండే. నేను అసలు పాడుతుంటే అసలు నేను మాట్లాడమే మర్చిపోయానండి, ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు నాకు. పాట మొత్తం పాడతానన్న నా కోసం నువ్వు? పాడతాను. పక్కన ప్రాంప్టింగ్ బాగుంది యాక్చువల్లీ. బాగుంది నాన్న, చాలా చాలా బాగా పాడావు నిజంగా. నాకు అన్నిటికైనా నచ్చింది పాటలో లాస్ట్ లో అన్నారు సవా స్వామి అనేది, ఒకసారి అన్న కోసం. తెలవారదేమో స్వామి ఒకే ఒక్క నోటును తీసుకుని అది అలా సాగదీసుకుని అంత గ్లైడ్ జీవితంలో నేను ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. నీ తర్వాత నాన్న బంగారు తల్లి ఎంత ముద్దుగా బాగా పాడేస్తారు నిజంగాని. అసలు ఏంటి అసలు పాడడం అది? 6 ఏళ్ళు అంటున్నావు నిన్ను, అసలే నథింగ్. అసలు నేనేం చెప్పడానికి ఏం లేదు, ఆశకీర్తి గారు అని చెప్పేశారు, బట్ నేను చెప్పడానికి ఏం లేదు. చాలా బాగా పాడావు. భగవంతుడి దయ వల్ల ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి. క్లాసికల్ అనేటువంటి దాన్ని వదలకు, ఎందుకంటే క్లాసికల్ అనేటువంటి పునాది ఉంటే ఏదైనా పాడచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ పాడచ్చు. సో క్లాసికల్ మ్యూజిక్ మాత్రం వదలకు దయచేసి, దాన్ని మాత్రం పట్టుకో. అది పట్టుకుంటే ఆ సరస్వతి నీకు మంచి గాత్రం ఇచ్చింది, ఆల్రెడీ మంచి గాత్రం ఇచ్చింది అమ్మ. సో నీకు మంచి జ్ఞానం, ఇంకా మంచి జ్ఞానం ఇస్తుంది. గాడ్ బ్లెస్ యు నాన్న, నిజంగా చాలా ముద్దుగా పాడావు. దగ్గరుంటే ముద్దు పెట్టేసుకున్నావండి అసలు నిన్ను, నువ్వేమో అక్కడెక్కడో ఉన్నావు. గాడ్ బ్లెస్ యు నాన్న, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. మీ వంటి వారి ఆశీస్సులతో నిజంగానే ఎక్కడికో వెళుతుందని ఆశిద్దామండి. ఇప్పుడు ఈ చిన్న పిట్ట పాట విన్నాం కదండి, ఇప్పుడు ఒక పిట్ట కథ వినిపించాలనుకుంటోంది లలిత కళా ప్రణీతం. కనిపిస్తోందండి. ఆ అడవిలో ఒక కూత పిట్ట. దానికి కూత పెట్టడం అంటే మహా ఇష్టం. కానీ ఒక రోజు అనుకోకుండా ఆ అడవిలోకి ఒక పెద్ద బూచివాడు వచ్చాడు. అంతే, ఆ అడవిలోని పక్షులు, జంతువులు అన్నీ కూత పెట్టడం మానేసి బిగుసుకుపోయాయట. జీవితం స్తంభించిపోయింది. ఆ కూత పెట్టకి ఏమీ తోచలేదు. చూసింది ఇంకా విసుగొచ్చేసింది. అప్పుడు
తన స్నేహితురాలైన ఇంకో 4 పిట్టల్ని పిలిచి, మనం ఏదో ఒకటి చేయాలి, ఈ బూచివాడికి భయపడి అందరూ బిగుసుకుపోయారు, ఇలా బాలేదు, ఇలా అస్సలు బాలేదు కదా అని మాట్లాడుకున్నారు. స్నేహితులైన ఆ కూత పిట్టలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మనందరం గట్టిగా కూత పెట్టేద్దాం, అప్పుడు ఆ బూచివాడే పారిపోతాడు అని మాట్లాడుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట అడవిలోని పిట్టలన్నిటికీ తెలిసిందిట. అలాగే పక్కనున్న అడవుల్లో ఉన్న పిట్టలకు కూడా తెలిసిందిట. ఇలా అన్ని పిట్టలు కలిసి కూత పెట్టడం మొదలు పెట్టాయట. ఈ కూతకి భయపడి బూచివాడు పారిపోయాడో లేదో తెలియదు, కానీ పిట్టలకు మాత్రం భయం పోయిందిట. హాయిగా ఆ రోజు నుంచి ఆ కూత పిట్టలన్నీ ఆనందంగా గడపడం మొదలు పెట్టాయట. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను. శ్రీమతి శ్యామల ఇప్పుడు స్వరరాగ సుధ ప్రేక్షకుల కుటుంబాల్లో మమేకమైపోయిన పేరు. పాటల పోటీకి వ్యాఖ్యానం చేయటం అంటే పాటల వివరాలు చెప్పటమే కాదని, ఈ కార్యక్రమానికి తనదైన ముద్ర వేసి తీర్చిదిద్ది స్థాయిని పెంచిన వారు మా శ్యామల గారు. ఈవిడ ఇంగ్లీష్ లో ఎంఏ, సైకాలజీలో ఎంఎస్సి, ఫార్మసీలో డిప్లొమా చేశారు. ధనాపేక్ష కంటే సామాజిక స్పృహ, సేవా తత్పరత ఎక్కువ పాళ్ళల్లో ఉన్న ఈవిడ ఒకవైపు అవసరంలో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ, ఇంకోవైపు స్వచ్ఛంద సంస్థల ద్వారా పిల్లలకి స్టడీ మెటీరియల్ అందిస్తూ, మరోవైపు ఎంతో మందికి ఉచితంగా ఇంగ్లీష్ పాఠాలు, కీబోర్డ్ పాఠాలు చెప్తూ, ఇంకోవైపు పిల్లల మనోవికాసానికి తోడ్పడే కార్యక్రమాలను తనదైన వినూత్న శైలిలో నిర్వహిస్తూ, ఇంకోవైపు సైకాలజీలోను ఫార్మసీలోను రీసెర్చ్ చేసే వారికి సహకరిస్తూ, తాను కూడా స్వయంగా సైకాలజీలో రీసెర్చ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సన్నహి గారు లలిత కళా ప్రణేతానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ స్వరరాగ సుధ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ మొదటి నుండి అందుబాటులో ఉంటూ అందరి మధ్య సరైన సంయమనం నెలకొల్పుతున్న వారధి. ఇంజనీర్ గా కొంతకాలం పనిచేసి ఇప్పుడు కుటుంబ బాధ్యతలే కాక కాలనీ కమిటీల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ, స్త్రీ అబల కాదు సబల అన్న మాటను నిజం చేస్తూ, తన చుట్టూ ఉన్న వారికి తలలో నాలుకగా వ్యవహరిస్తూ, ఎవరికి ఏం కావాలన్నా సంధ్య అడిగితే పనైపోతుంది అనిపించేంతగా మిస్ డిపెండబుల్ గా పేరు తెచ్చుకున్న సామాజిక స్పృహ గల సహాయశీలి శ్రీమతి శిరీష గారు స్వరరాగ సుధా పోటీని ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా పదిలపరిచినది ఈవిడే. ఆడిషన్స్ నాటి నుంచి ఫైనల్స్ వరకు పిల్లల ప్రతిభను యూట్యూబ్ లోకి చేర్చిన ముఖ్య పాత్ర పోషించారు శిరీష గారు. చిన్నతనం నుంచి పాటలు, స్కిట్స్, డాన్స్, క్విజ్ పోటీలలో పాల్గొంటూ ఎన్నో బహుమతులు పొందారు. ముఖ్యంగా చిత్రలేఖనలో మంచి చాతుర్యం గలవారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసి DuPont లో HR గా పనిచేసి ఉన్నారు. కలుపుగోలుదనం, చమత్కార సంభాషణ, స్నేహశీలత తనకు ఆభరణాలు. శ్రీమతి అనుపమ గారు అనుపమానమైనది మా అనుపమ. పేరుకు తగ్గట్టుగానే ఎవరితోనూ పోల్చలేని అందమైన మనస్సు గల అనుపమ తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి పట్టున్న వ్యక్తి. స్నేహం వీరి బలం. సరదా సంభాషణలు, కలుపుగోలుతనం, ఏ పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉండే తత్వం. ఏదైనా పని తలపెడితే దాన్ని అంకిత భావంతో పరిపూర్ణంగా చేయాలనే ఆలోచన, దానికి కావలసిన శ్రమ, పట్టుబదలని ప్రయత్నం వీరికి సొంతం. ప్రతి మనిషితో తానే పలకరించే గొప్ప మనసు గల అనుపమ గారు ఎదుటి వారిలోంచి మంచిని మాత్రమే చూసి తీసుకునే దృక్పథం గల మంచి వ్యక్తిత్వం కలవారు. అలాగే వారి తాతగారి దగ్గర నేర్చుకున్న సంగీత విద్యాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో సంగీత శిక్షణ తరగతులు నిర్వహించి ఎంతో మంది చిన్నారులకు సంగీతాన్ని నేర్పిస్తున్నారు. వారు తన రచనా దృష్ట తీర్చుకోవడానికి బ్లాగ్స్ లో చాలా చక్కగా రాస్తారు. అనుపమ గారు బయోటెక్నాలజీలో MSc చేశారు.
అనువాదం, శ్రవణానువాదాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. కళాభిమానంతో ఏదో చేయాలన్న తపనతో ఈ లలిత కళా ప్రణీతాన్ని ప్రారంభించారు. దీనికి తగిన వారిని ఎంచుకోవడంలో వారి విజ్ఞత చూపించారు. వారు చాలా కష్టపడి అందరి కలయికతో ఈ లలిత కళా ప్రణీతం ద్వారా స్వరరాగ సుధను ప్రారంభించారు. ఈ స్వరరాగ సుధ ఇంతటి సక్సెస్ కి మేజర్ పాత్ర అనుపమ గారిది అని చెప్పడంలో ఎటువంటి సంకోచము లేదు. అఖిల అల్లరి కిలకిల లాలన కలిస్తే అఖిల. అందరినీ అర్థం చేసుకునే మనసు, సృజనాత్మకంగా ఆలోచించే బుద్ధి, నిక్కచ్చిగా మాట్లాడే తత్వం, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించే పరిపక్వత ఆమె సొంతం. సునిశ్చిత విశ్లేషణ, సున్నితమైన చురకలు ఆమె ప్రత్యేకతలు. చలాకీతనం, మాటకారితనం, చమత్కారం, హాస్య చతురత, స్పాంటేనిటీ, అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ కొనసాగే తత్వం ఆమెది. జీవితంలో ప్రాక్టికాలిటీ చాలా అవసరం అని నమ్మటమే కాదు, ఆలోచనల్లోనూ ఆచరణలోనూ కూడా చూపించే విద్యాపరంగా ఎంటెక్ చేసి టెక్నాలజీలో పిహెచ్డి చేయాలని, అధ్యాపకురాలుగా తన విజ్ఞానాన్ని పలువురు విద్యార్థులకు అందించాలని ఆశయాదన దిశగా అడుగులు వేస్తున్న అఖిల కళల పట్ల, ముఖ్యంగా సంగీతం పట్ల మక్కువతో స్వరరాగ సుధా ప్రతి స్టెప్లోనూ తన అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, సలహాలను సూటిగా చెప్పటమే కాదు, సమర్థవంతంగా న్యాయ నిర్ణేతలతో సమన్వయం చేస్తూ స్కోర్ షీట్స్ ఎప్పటికప్పుడు వారికి అందిస్తూ ఫలితాలను సమయానుకూలంగా సాధ్యమైనంత తొందరగా అందించడమే కాకుండా విజేతలను ముందుకు తీసుకెళ్లటంలో ఆమె కృషి గణనీయం. అదండి మా పిట్ట కథ, మా లలిత కళా ప్రణీతం కథ. అందరికీ నమస్కారం. అనుపమ గారు, ఓవర్ టు యు. అనుపమ గారు, కీర్తి గారు మనకి మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వారి మాటలు కూడా 2 మాటలు వారు కూడా సరదాగా పంపారు మిగతా జడ్జిలతో పాటు. ఆ మాటలు కూడా ఒకసారి విందాము. అందరికీ నమస్కారం. నా పేరు ఆశా ధర్మపురి. ముందుగా లలిత కళా ప్రణీతం ఈ టీం సభ్యులందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. వీరు మొట్టమొదటిగా నిర్వహించిన పాటల పోటీ చాలా దిగ్విజయంగా పూర్తి చెందుతోంది. ఇందులో పాల్గొన్న పిల్లలందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. వాళ్ళని ఎంతో ప్రోత్సహించిన తల్లిదండ్రులకి ముఖ్యంగా నా శుభాకాంక్షలు. ఎన్నో రౌండ్లు పూర్తి చేసుకొని ఫైనల్స్ దాకా వచ్చింది. అందులో నేను ఒక న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం చాలా ఆనందకరంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లలిత కళా ప్రణీతం టీం సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఫైనల్స్ దాకా వచ్చిన పిల్లలందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. యూ రాక్. తర్వాత రాబోయే అభ్యర్థిని పిలుద్దామండి. ఈ రోజుకి ఈ 4వ ఫైనలిస్ట్, ఆఖరి ఫైనలిస్ట్ శ్రీవల్లి వింజమూరి. తను పాడబోయే పాట నేను నాన్న చిత్రం నుంచి వేణుమాధవ. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు, చిత్రగారు పాడారు. అందరికీ నమస్కారం. నా పేరు వింజమూరి తిరుమల సాయి శ్రీవల్లి. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి వేటూరి, మా నాన్నగారి పేరు రఘు వింజమూరి. నేను పాడబోయే పాట నేనున్నాను చిత్రంలో నుంచి వేణుమాధవ. లిరిక్స్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ కంపోజర్ కీరవాణి గారు. ఒకవేళ నా కెరియోకి లేకపోతే నా వాయిస్ వినిపించుకుని ఉంటే నాకు చెప్పండి, అప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను.
వేణుమాధవా వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నిను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువున నిలువున తొలచిన గాయమునే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఎంత పిన్నిది వెదురు తాను పొందింది వేణుమాధవాని సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవగా, అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడగా, ఆ నువ్వే నడుపు పారమిది, నువ్వే మీటు నాదమిది, నివాళిగా నామైది నివేదించు నిమిషమిది వేణుమాధవాని సన్నిధి. గగ్గరి గరి సరి గగ్గరి రి సరి గ పద సాసద పగరి సరి గగద పద గపద సదా దాప గరిగా గపద సస్స గపద సస్సద పదరి రిద పదరి రిద సరి గరి సరి గరి సరి గరి గారి సరి గారి సద పగ గగ ప గగ గద గగ గ సాసద పగ పద సరి 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 గరి సద సరి గద ప సగరి పగ పద సరి సరి గ పగరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి సరి పద సరి గరి స పద స గద సరి ద సరి గ పద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి. థ్యాంక్ యూ. శ్యామల గారు పాట అయిపోయిందండి. లేదు సార్, అందులో లీనమైపోయి బయటకు రావడం కొంచెం కష్టమైంది. ఈవెన్ ల్యాప్టాప్ కూడా స్టక్ అయిపోయి అన్మ్యూట్ అవ్వట్లేదు ఎంత చేసినా కూడా. అంటే చెవులతో పాటు గొంతు కూడా నొక్కేసుకున్నాం అనమాట. వెరీ నైస్ అండి వల్లి గారు, పుట్ యువర్ ఎఫర్ట్. దీని గురించి ఇది ఏ రాగమో నీకు తెలుసా? తెలుసండి, మోహన రాగం. మరి మోహన్లో అది ఎండింగ్ లో అది పడుతుంది అలాగా పడుతుందా మరి? నేను పాటని ట్రై చేశాను, నా బెస్ట్ ట్రై చేశాను. భట్ల గారు, ఓవర్ టు యు. ఇంకా మీ అభిప్రాయం చెప్పండి. నేను జస్ట్ సరదాకి మాత్రమే అని అన్నది. యాక్చువల్లీ మోహన్ రాగలని చేశాను నన్ను, కాకపోతే ఎండింగ్లో మాత్రం అంటే ఒక హాఫ్ నోట్ తీసుకుని తాననననా అనే ఒక ప్రయోగం చేసింది. యాక్చువల్లీ జస్ట్ ప్రయోగం మాత్రం, అది చాలా బాగా పాడాను నన్ను, నిజంగా చాలా చాలా బాగా పాడావు. నాకు నీ గాత్రం బాగా నచ్చింది. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇది చాలా భావప్రధాన గీతం. అందులో పాడింది చిత్రమేమో ఆ అమ్మ అసలు నెక్స్ట్ లెవెల్, అంటే వేరే లెవెల్లో భావ ప్రకటన ఏదన్నా కూడా, తెలుగు కాకపోయినా కూడా, అంటే తెలుగు మాతృభాష కాకపోయినా కూడా అంత అద్భుతమైనటువంటి భావ ప్రకటన. అంటే జానకమ్మ గారు, సుశీల గారి తర్వాత మళ్ళా ఆవిడ స్థానం తర్వాత ఇప్పటికొచ్చి మళ్ళా ఆ స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఎవరు మన తెలుగులో లేరు నిజంగా చెప్పాలంటే కనుక 100%. సో అంత భావప్రధాన గీతాన్ని కొంచెం అంత భావం కనబడలేదేమో అనిపించింది నా వరకు గనక. అంటే ఇంకొంచెం భావ ప్రకటన చేయొచ్చేమో అనిపించింది, అంటే నేను నా మనసుకు అనిపించినటువంటి మాట మాత్రమే. కానీ నీ గాత్రధర్మం బాగుంది, రేంజ్ కూడా బాగా వెళ్తోంది, నీకు వాయిస్ రేంజ్ బాగా వెళ్తోంది. అక్కడక్కడ కొంచెం శృతి ఫ్లాట్స్ పడుతున్నాయి. ఐ థింక్ మీకు ఫ్లాట్స్ బాగా కొనుక్కోవడం ఇష్టమేమో నాకు తెలీదు. అలాగే వచ్చి లయ బాగుంది, ఉచ్చారణ కూడా ఓకే, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. నాకు అనిపించింది మాత్రం అదొకటి, శృతి ఒకటి, భావం ఒకటి, కొంచెం ఇంకొంచెం బాగుండొచ్చేమో అనిపించింది. బట్ నీ ఎఫర్ట్ చాలా బాగుంది హానెస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది సినిమాలో ఇది ఒక సందర్భం అనుసరించి ఆమె చేయదలుచుకున్న భావాన్ని తన పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ విషయం మనకి తెలుసు. ఈ సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పేది మళ్ళీ 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 మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఆశాకీర్తి గారు, మీరేమంటారు వల్లి పాట గురించి? వల్లి మంచి పాట పాడే ఉన్నా మోహన రాగంలో. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు జోసిభట్ల గారు. ప్రెజెంటేషన్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా పాట విన్నట్టుగా పాడటం కన్నా కొన్ని మీ క్రియేషన్ కూడా ఉండాలి. నేను ఎక్స్ప్రెషన్ కూడా నాకు అనిపించింది అక్కడ. నా మధ్యలో వస్తుంది కదా, అక్కడ చాలా ఆవేదన, అంటే లోపల ఆవిడ సాడ్ గా ఫీల్ అవుతూ పాడాలి, బయటకు మట్టుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అక్కడ నీకు ఇంకొంచెం చూపించచ్చేమో వేరియేషన్ అనిపించింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దేర్. బట్ ఓవరాల్ గా జోసిభట్ల గారు చెప్పినట్టు నీ వాయిస్ రేంజ్, నేను మొదటి నుంచి అంటున్నాను కదా, ఏదైనా అలవోకగా పాడుతున్నావు చక్కగా. వెరీ నైస్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొంచెం ఇవాళ ప్రోగ్రామ్ లో అనిపించింది ఏంటంటే ఇంకొంచెం బాగా ప్రతి ఒక్కరు నలుగురు పార్టిసిపెంట్స్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టచ్చేమో అనిపించింది. కాకపోతే ఇంకొక విధంగా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశం 1 వీకే కాబట్టి 1 వీక్ లో ఈ పాట నేర్చుకొని ప్రజెంట్ చేయటం అలాంగ్ విత్ క్యారియోకి, మళ్ళీ బీట్ మిస్ అవ్వకుండా పాడటం అనేది కూడా ఛాలెంజింగ్ అనిపించి ఇది రూల్డ్ అవుట్ అంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకొకటి అడగాలనుకున్నాను శ్రీవల్లి, ఏంటంటే అది నాకు మధ్యలో బీజం వచ్చినప్పుడు యాక్చువల్గా నేను పాట చాలాసార్లు విన్నట్టు గుర్తు నాకు. ఆ పాటలో ఎక్కడ మధ్యలో హమ్స్ ఉండవు నాకు తెలిసి, అనేదో సంథింగ్ అన్నావు నువ్వు మధ్యలో. ఐ థింక్ అది అన్న ఉందా, అది నాకు తెలియదు యాక్చువల్గా. పాట మధ్యలో బీజమ్స్ వస్తున్నప్పుడు
మధ్యలో హమ్ చేసావు నువ్వు. లేదు నువ్వు చూసుకున్నావు ఒకసారి నెక్స్ట్ పడేదేంటో. సెకండ్ చరణానికి ముందు వచ్చిన ఇంటర్లూడ్ కి గివెన్ సమ్ హమ్మింగ్. అంటే ఐ థింక్ షీఈస్ ట్రైయింగ్ టు గెట్ లైక్ ఆలాపనకి ముందు నుంచే తను ట్రై చేస్తుందేమో నాకు అనిపించింది. పోకుండా జస్ట్ అట్లా అంటున్నాను, అది ఎవరికి వినిపించకుండా ట్రై చేశాను. అదే నాకు డౌట్ వచ్చింది, ఏంటిది మధ్యలో హంస్ ఉన్నాయా చిత్రమ్మ పాటలో, నాకు ఎక్కడ వినిపించలేదే, ఒకవేళ తినేమైనా కొత్తగా క్రియేట్ చేసిందేమో అనిపించింది కొంత. ఇంప్రూవ్ చేశారు సార్, అంటే తనదైన స్టైల్లో వేశారు. సో థ్యాంక్ యూ వల్లి, చాలా పుట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అండ్ కీర్తి గారు అన్నట్టుగా కొంచెం ఎస్ నాకు ఆ తక్కువ టైము అనేది ఒకటే కాదు, కొంచెం యాంగ్జైటీ కూడా కనిపించింది. సో కొంచెం ఫైనల్ అని చెప్పేసి కాస్త ఏమన్నా టెన్సిటివ్ ఫీల్ అయ్యారా అని చెప్పేసి అనిపించింది. ఈవెన్ వల్లి యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, నేను అన్ని రౌండ్స్ చూస్తున్నాను, ఇది కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు కూడా, శ్రీవత్సవ్ కానీ నువ్వు కానీ మేఘన, వైష్ణవి అయితే ఆమెకి ఎప్పుడు కూడా ఏ భయం లేదు, అట్లా పాడేస్తుంది అంతే ఆమె. కానీ బట్ ఎనీహౌ ఈ నలుగురు కూడా కాస్త యాంగ్జైటీ ఫీల్ అయినట్టుగానే అనిపించింది నాకైతే. బట్ యా టుమారో ఇస్ దే, మళ్ళీ రేపు మనము జానపద గీతాలు ఉన్నాయి తప్పకుండా, అక్కడ కూడా ఏం యాంగ్జైటీ లేదండి. ఇప్పటిదాకా ఎలా ఉన్నారో అలాగే కంఫర్టబుల్ గా కాన్ఫిడెంట్ గా పాడేయండి. అండ్ మీకు వచ్చింది మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎంత వచ్చు అనేది కాదు, మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తారు ఆన్ ద స్పాట్. మనం ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పుకున్నాం, ఎగ్జామ్ లో ఎంత రాస్తారు అనేదే ముఖ్యం, అంతే. జూలై సినిమాలో అది చాలా మంచి డైలాగ్, అది దాన్ని మంచి మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎంత విజ్ఞానం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఇక్కడ ప్రదర్శించేదే మీకు మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఏం యాంగ్జైటీ వద్దు, నమ్మకంగా ఉండండి, స్ఫూర్తితో ఉండండి. ఇప్పటిదాకా ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అంతే. ఫైనల్ అన్న యాంగ్జైటీ అస్సలు అవసరం లేదు. ఫైనల్ అనగానే జనరల్లీ స్ట్రెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మన ఇండియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో కూడా అలాగే ఫీల్ అవుతారు ఎవ్రీవేర్, ఎనీబడి. సో ఒక మనవాళ్ళనే కాదు, ఎవరైనా కూడా. అందుకని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా పాడండి. రియపు మనము జానపద గీతాలతో కలుస్తాము. దానికన్నా ముందు మనం ఈ రోజు ఎండ్ చేసే ముందట జోసిభట్ల గారితో కొన్ని విషయాలు, అంటే ఐ రియల్లీ అడ్మైర్. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, అది చాలా సంవత్సరాల కిందట అయినప్పటికీ కూడా సార్ గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను ఎప్పుడైతే మనకు వస్తున్నారో అంటున్నారో. సో ఆయన ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం నిజంగా నాకు అంటే ఒక సైకాలజిస్ట్ గానే కాదు, బట్ ఎప్పుడైనా కూడా నేను అంత సౌందర్యాన్ని చూస్తాను. బాహ్య సౌందర్య కన్నా కూడా ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఇండివిజువాలిటీ. వ్యక్తిత్వం అనేది వాళ్ళ మాటల్లో కనిపిస్తున్నప్పుడు నేను చాలా చాలా అడ్మైర్ చేస్తాను. సో అలాంటిదే మీ మాటల్లో చాలా కనిపించింది జోసిభట్ల గారు. సో మీరు 10th క్లాస్లో యువర్ స్టేట్ 9th ర్యాంక్, ఆ విషయం కూడా నేను విన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీరు ఎలా ప్రేరణ తీసుకున్నారు. అసలు ఎప్పుడైతే ఒక నెగటివ్ కామెంట్ వచ్చినప్పుడు న్యాచురల్లీ కొంచెం డిస్ట్రెస్డ్ గా ఫీల్ అవుతాం, మనం నిరాశ నిస్పృహలకు లోనవుతాం. అలా కాకుండా మీరు అంత చిన్న వయసులోనే, మీరు చాలా చిన్న వయసు, మీరు పాడుతా జేగలో పాడినప్పుడు కూడా అంత చిన్న వయసులోనే యూ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. మీరు ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్ళిపోయారు. ఒక్కసారి ఆ ప్రేరణ ఏంటో మాకు కూడా ఇవ్వండి, మేము కూడా వింటాం. ప్రేరణ అంటూ స్పెషల్గా ఏం లేదండి. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనం ఆటోమేటిక్గా మారుతాం. అది అంటే మన యొక్క పరిస్థితులు, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్, పెరిగిన వాతావరణం, దాంట్లో కష్టం అంటే ఏంటో తెలిస్తే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలకి మనం అంటే మన జనరేషన్, పూర్వ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం చాలా చక్కగా వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఆ కష్టాలు కానీ ఏమీ తెలియవు కాబట్టి వాళ్ళు చాలా అంటే ఇలాంటివి ఏమీ ప్రేరణ అవసరం లేదు వాళ్ళకి యాక్చువల్లీ. బట్ మనకేంటంటే మనం పెరిగిన వాతావరణం కానీ, మనల్ని పెంచిన విధానం కానీ, ఇది చాలా ఇబ్బంది. హానెస్ట్లీ మీకు చెప్పాలంటే, అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చెప్తున్నాను. నాకు 4 ఏళ్ల వయసులో మా నాన్నగారు మా అమ్మగారు విడిపోయారు. తర్వాత మా నాన్నగారు వేరే మ్యారేజ్ చేసుకోవడం అంతా అయింది. అలాగే మా అమ్మగారి దగ్గర ఉన్నానంటే నేను మా అమ్మగారి దగ్గర ఉండలేకపోయాను. మా పెద్దమ్మగారు వాళ్ళు పెంచడంతో అటు పూర్తిగా మా అమ్మగారి ప్రాపకం కూడా, అంటే ప్యాంపరింగ్ కూడా తెలియదు నాకు. సో నేను అవేమీ తెలియకుండా పెరగడంతో నాకు నా తోటి పక్కల, లేదంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళల్లోనే నేను అవన్నీ చూసుకోవడం మొదలుపెట్టాను. దాంతో నాకున్న అదేదో ఉంది, ఉదార చరితానాంతు వసుధైక కుటుంబం అని, నేను కూడా అలాంటి వాడినే. అంటే మొత్తం
ప్రపంచం అంతా కూడా నాదే అని అనుకునే టైప్. అందుకనే నేను సాధ్యమైనంత వరకు కలివిడిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, లేదంటే నవ్వడానికి ప్రయత్నిస్తాను, నవ్వించడానికి ప్రయత్నిస్తాను ఎక్కువ భాగం. ఎస్ సార్, నేను అతిథులత గురించి కూడా విన్నాము. సింపుల్ గా ఈవెన్ గట్టిగా చెప్పినట్టు జగమంత కుటుంబం నాది. ఈవెన్ నేను అందుకని ఫేస్బుక్ లో కూడా నా యొక్క డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఐఎమ్ ఏ హ్యూమనిస్ట్ అండ్ హ్యూమరిస్ట్ అని. నేను మానవతావాదిని ఎలాంటి వాడినో అలాగే నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. ఆ హాస్యం ఎందుకు అంటే గనక నాలో ఉన్న దుఃఖాన్ని మర్చిపోవడానికి, అంతేగాని ఎదుటి వాళ్ళని నవ్వించడానికి అని కాదు. సాధ్యమైనంత వరకు నేను నన్ను మర్చిపోతూ, నాలో ఉన్నటువంటివన్నీ కూడా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో పాజిటివ్ థింకింగ్ భగవంతుడి యొక్క దయ వల్ల పరాకాష్ఠలో ఉంటుంది ఆ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా. అంతా మనవాళ్ళ, అంతా మంచివాళ్ళు, అంతా మంచివాళ్ళని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో నాకు అన్ని పాజిటివ్ వైబ్సే కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి. పాజిటివ్ గానే ఉంటుంది సార్. మేము కూడా పాజిటివ్ యాటిట్యూడ్ గురించే చెప్తాం. వెన్ యూ థింక్ పాజిటివ్ నేచురల్ ఇట్ కమ్స్ పాజిటివ్ అనేదే మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఒక్కసారి మాకు గుర్తు చేసుకుంటే, మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా నేను విన్నాను. అండ్ జిక్కి గారి గొంతుతో చాలా బాగా పాడతారు. రేపు మీ ఒరిజినల్ వాయిస్ వింటాం, ఈరోజు జిక్కి గారి గొంతుతో ఒక పాట విందాం అనుకుంటున్నాను. రాజా యాక్చువల్లీ అంటే రేపే బెటర్ ఏమో నాది. నేను అంటే కొంచెం ఎక్కువసేపు కూడా ఉంటాను కాబట్టి రేపే కొంచెం నేను నా వాయిస్ ఏదైతే ఉందో అది వినిపిస్తాను. నా ఒరిజినల్ వాయిసే కొంచెం బెటర్. బట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అనేటువంటి చెప్తాను. ట్రై చేస్తాను. అంటే హానెస్ట్లీ ఏం లేదు, ఫస్ట్ ఇది ఆశారేఖ గారని ఆవిడ చెప్పేవారండి ఇది యాక్చువల్గా. అంటే నా చిన్నప్పుడు చెప్తే ఆవిడ చాలా ఇష్టం నాకు ఆ వాయిస్, విపరీతమైనటువంటి పిచ్ అనమాట ఆ వాయిస్ అంటే, ఎందుకంటే మంచి కొట్టినట్టు వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఒక 1 year అంతా గ్యాప్ వచ్చింది, ఆవిడ వాయిస్ వినబడలేదు నాకు. ఏంటా అని ఆలోచిస్తే తర్వాత మళ్ళీ జ్యోతి గారిని చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా అనుకోకుండా, నా అదృష్టం అంటే తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ఇవి చెప్పేసి తర్వాత అనుకోకుండా వాళ్ళకి ఏవో బ్రేక్ వచ్చి మొత్తానికి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా నేను నా ఫస్ట్ యాడ్ ఏలూరులో చెప్పాను, ఆ తర్వాత కాకినాడలో చెప్పాను. ఆ 2 యాడ్స్ చూసి అప్పుడు నన్ను వీళ్ళు పిలిపించారు, అంటే యాడ్ ఏజెన్సీ వాళ్ళు పిలిపించి ఈ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, చందన బ్రదర్స్ ఇవన్నీ కూడా చెప్పారు. అప్పట్లో నా వాయిస్లు అన్నీ కూడా అంటే కొంచెం ఆ ఫెమినిస్ట్గా ఉండేది కాబట్టి దాన్ని నేను మ్యాక్సిమం చెప్పేట్టుగా ట్రై చేసేవాడిని. ఆ తర్వాత అంటే దాదాపుగా అంటే ఆ సినిమా నుంచి, అంటే దెయ్యాల కొంప దగ్గర నుంచి, దెయ్యాల కోట దగ్గర నుంచి దగ్గరగా ఒక 18 సినిమాలు చెప్పాను నేను లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్ళది. అది నా లాస్ట్ సినిమా రాజావారి చేపల చెరువు. ఆ సినిమాతో నేను చెప్పడం మానేశాను తర్వాత చిన్న ఇబ్బంది వచ్చి. ఆ తర్వాత ప్రస్తుతం తను శటగోపం కృష్ణవేణి చెప్తోంది ప్రస్తుతానికి ఆ వాయిస్. తన వాయిస్ కూడా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది అలాగా. యాక్చువల్గా ఏం లేదు, చిన్నది అంటే కొంచెం వాయిస్ని బాగా రేస్ చేసుకోవడం. శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దెయ్యాల కోట తప్పక చూడండి. శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ తప్పక చూడండి. 1300 కోట్ల భారీ బడ్జెట్తో మీ యొక్క థియేటర్లో, అభిమాన థియేటర్లో మీకు వస్తోంది. తప్పకుండా మై మరిపించేటువంటి, ఒళ్ళు గగుర్పుచ్చేటువంటి సంథింగ్ అలా వస్తుంది. యాక్చువల్లీ సారీ బికాస్ చాలా కాలం. ఇప్పుడు ఒక మంచి పాట మీ వాయిస్ తో జస్ట్ ఒక పల్ల వరకు పాడతాను, బికాజ్ అంటే ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్, అంటే ప్రిపేర్ అయ్యి ఉండలేదు కాబట్టి జస్ట్ ఒక పల్ల వరకు పాడతాను. శ్రీగణనాథం భజరే శ్రీగణనాథం భజరే చిత్తపరశక్తియుతం శ్రీగణనాథం భజరే చిత్తపరశక్తియుతం శ్రీగణనాథం భజరే. నాగయజ్ఞసూత్రధరం నాగయజ్ఞసూత్రధరం
నాదలయానందకరం నాగయజ్ఞసూత్రధరం నాదలయానందకరం శ్రీగణనాదం భజరే చిత్తపరశక్తియుతం శ్రీగణనాదం భజరే. ఆగమాది సన్నుతం అఖిలలోక పూజితం ఆగమాది సన్నుతం అఖిలలోక పూజితం యోగశాలి భావితం భోగిశాలి సేవితం యోగశాలి భావితం భోగిశాలి సేవితం ఆగమాది సన్నుతం అఖిలలోక పూజితం యోగశాలి భావితం భోగిశాలి సేవితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం శ్రీ గురు గుహ సన్ముదితం చిన్మూల కమలశ్రితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయముదితం శ్రీ గురు గుహ సన్ముదితం చిన్మూల కమలశ్రితం శ్రీగణనాథం భజరే చిత్తపరశక్తియుతం శ్రీగణనాథం భజరే. హే హే ధన్యవాదాలు. తప్పులుంటే క్షమించాలి ఆశా గారు. లేదండి, చాలా బాగా పాడారు, చక్కగా పాడారు. మీరు ఇప్పుడే నేను ఇంకా కొత్త విషయాలు తెలుసుకున్నాను శ్యామలా గారి ద్వారా. యూఆర్ మల్టీ టాలెంటెడ్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ కి మీరు ఇచ్చారు అంటే నాకు అది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. యూఆర్ నాట్ ఓన్లీ కంపోజర్, సింగర్, యూఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మీరు అన్న మాటకి నేను ఒకటి జోడించాలనుకున్నాను. ఖచ్చితంగా ఈ రోజు పిల్లలకి మనం తల్లిదండ్రులు ఏమి కష్టం తెలియకుండా మనం అన్ని ఇస్తున్నాము వాళ్ళకి. అంటే మనం కావాలని ఇబ్బంది పెట్టాలని కాదు, మనకు ఆ భగవంతుడు ఇచ్చింది మనం ఇస్తున్నాము. కాకపోతే మనం పడ్డ కష్టాలతో, అంటే బికాస్ ఐ రిమెంబర్, నేను మ్యూజిక్ కాలేజీకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. పొద్దున్నే 7ంటికి కళాశాల ఓపెన్ చేసేవారు, కానీ 6ంటికే పొద్దున్నే పంపు నీళ్లు వచ్చే మున్సిపాలిటీ వాటర్, వేడి నీళ్ళు కూడా పెట్టుకోకుండా శుభ్రంగా వాక్ అన్నమాట, మంచిగా మార్నింగ్ వాక్, సైకిల్ కూడా ఉండేది. నా పిల్లలకి అదే చెప్తూ ఉంటాను, మీకు ఏమి కష్టం తెలియకుండా ఇక్కడ కారు ఎక్కితే అక్కడ దిగుతున్నారు, అలా కాదు. అలా వాళ్ళు కష్టపడాలని కాదు, బట్ ఇప్పుడున్న రిసోర్సెస్ మాకు అప్పట్లో లేదు. సో మీరు చెప్తున్న పాయింట్స్ ని నేను బాగా కనెక్ట్ అయ్యాను. మనం అలా కష్టపడ్డామే కాబట్టి మనకి ఆ విలువ తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పెన్సిల్ పడేస్తారు, ఒక కొంచెమే వాడి పడేస్తారు, అది దొరకకపోతే ఇంకో కొత్త పెన్సిల్ తీస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ మా విషయంలో అయ్యో ఆ పెన్సిల్ ఆ చివరి వరకు అది బాక్స్ లో పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకొని మళ్ళీ అది కొనాలి అనే తలంపు ఉండేది కాదు, దాన్ని ఎలాగోలా యూజ్ చేద్దాం అనే మైండ్ సెట్ ఉండేది. బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ బిట్వీన్ అవర్ జనరేషన్ మైండ్ సెట్ కానీ వీళ్ళ జనరేషన్ మైండ్ సెట్ కానీ. సో ఐ కెన్ కోరిలేట్ విత్ యువర్ ఫీలింగ్స్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఈ లలిత కళా ప్రణీతం సంస్థ ద్వారా నేను చాలా మంది మంచి వాళ్ళని నేను కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కీర్తి గారు. నిజంగానే అంటే మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడాలని కాదు, కానీ వాళ్ళకు కొంత తెలియచెప్పడం ద్వారా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని మనము తెలియజేసిన వాళ్ళం అవుతాము. ఇది అంటే వాళ్ళని డిమోటివేట్ చేయడం అని కాదు, బట్ ఆ స్పిరిట్ ని పెంచడానికి, వాళ్ళకి తెలియడానికి మనం తప్పకుండా కొన్ని వాళ్ళకి తెలియజేయాలి, అది తప్పనిసరి. టీనేజ్ కౌన్సిలింగ్స్ లో జనరల్ గా జరిగే అంటే నేను చూస్తూ ఉంటాను పొరపాట్లు ఎక్కడ జరుగుతూ ఉంటాయి అనేది. ఎనీహౌ జోసే భట్ల గారు నిజంగా చాలా 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 థ్యాంక్స్. అద్భుతమైన గానం మీది,
అద్భుతమైన వ్యక్తిత్వం మీది. నేను చెప్పినట్టుగా నాకు వ్యక్తిత్వం అంటే నేను చాలా గౌరవిస్తాను. ఇప్పటిదాకా మీ విద్వత్తు గురించే తెలుసు నాకు. ఈ రోజు మీ వ్యక్తిత్వం చూసినాక ఇంకా మీ మీద గౌరవం రెట్టింపైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అవర్ షో సార్. నిజంగా ఫుల్ఫిల్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ అందరూ కూడా చాలా శ్రోతలు శ్రద్ధగా విన్నారు. రేపు అంటే ఇది ఫైనల్ కాబట్టి, ఆల్రెడీ చెప్పినట్టు ఫైనల్ కాబట్టి కొంచెం మనము ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అందరికీ సెలవు. రేపు తప్పకుండా ఇదే టైంకి కలుద్దాం. జానపద గీతాలు రేపు మనము 4 జానపద గీతాలు వరుసగా విందాం. దానికన్నా ముందు మనము కొన్ని విశేషాలు కూడా తప్పకుండా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సెలవు. दा सुभाषितम् दा सुभाषितम् దాసుభాషితం తెలుగు లలిత కళా వేదిక www.dasubhashitam.com